హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఎమ్మెల్సీగా మిమ్మల్ని మండలి నుంచి సస్పెండ్ చేస్తే హైకోర్టుకు వెళ్ళి మరి నా వైఫ్ పార్టీ మారేరనే ఒక కారణం చూపించి మీ ఆవిడ రోల్ ఏంటి పార్టీలో? మండల్ వైస్ ఎంపీపీ. ఒక మండల నాయకురాలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారంటే భర్త ఆదేశాలు లేదే ఆవిడ అటువైపు స్టెప్ వేసి ఒక మండల నాయకురాలు జస్ట్ మీ ఇంట్లో టీడీపీ నాయకులు వచ్చి మీటింగులు పెట్టి మంతనాలు చేస్తున్నా కూడా మీరు చూస్తున్నట్టు ఒకే ఇంట్లోనే ఎమ్మెల్సీ పదవి ఎంత కొన్నారు మీరు? కోర్టుకు వెళ్ళినప్పుడు మీరు సమర్పించింది ఏంటి? నేను ఆపరేషన్ చేసుకున్నాను. నిజంగా మీరు ఆపరేషన్ చేసుకున్నారు, అది రీజన్. రఘురాజు గారు టీడీపీలోకి వెళ్ళబోతున్నారు అన్న ఒక ప్రచారం అయితే బయట బలంగా జరుగుతోంది. ధనంజయ రెడ్డి గారి వల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి? నాకు అన్యాయం జరిగింది అని నేను డైరెక్ట్గా అయితే అనుకోలేను. మీ నియోజకవర్గంలో వ్యక్తి ఎవరో లవ్ లెటర్ రాశాడు మీకు, అది అనవసరం అనుకుంటా. అంటే చాలా పాయింట్లు ఉన్నాయి దీంట్లో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఆ చదరంగంలో గెలిచి నిలవడం అందరికీ సాధ్యం కాదు, కొందరికే సాధ్యం. ఆ కొందరిలో ఒకరే ఎమ్మెల్సీ రఘురాజ్ గారు. అది ఎలాగో ఆయనే అడుగు తెలుసుకుంటాం. దానికన్నా ముందు ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. నమస్తే రఘురాజ్ గారు. బాగున్నారా? ఏంటి ఈరోజు మాకు ఆంధ్ర చిదంబర్లా కనిపిస్తున్నారు. అసలు పంచ, షర్టు, చేతికి అన్ని ఉంగరాలు, తాయెత్తులు, అవి ఇవి అన్ని చూస్తుంటే ఏంటి కారణం ఏంటి? ఈరోజు కాళ్ళలో చెప్పులు కూడా వేసుకోలేదు. ఎవ్రీ సాటర్డే శనివారం పూట వెంకటేశ్వర స్వామిని నమ్మిన ఒక భక్తుడిగా ఒక నా మిత్రుడు కొడుకుని చూసి నేను నేర్చుకున్నది. బీటెక్ చదువుతున్న ఒక స్టూడెంట్ని చూసి అతను ఎవ్రీ సాటర్డే నేను చెప్పులు వేసుకొని అంకుల్ అని చెప్పాడు. అతను చూసి ఆ రోజు నుంచి నేను, నా వైఫ్, మా ఫ్రెండ్స్ చాలామంది ఇది ఫాలో అవుతూ ఉన్నారు. మా ఏరియాలో సుమారు ఒక 100 మంది దాకా సాటర్డేస్ ఎవరు చెప్పులు వేసుకోం. నేనైతే ట్రెడిషనల్గా పంచి కట్టుకుంటాను ఎవ్రీ సాటర్డే. పెద్దల్ని చూసి ఎడని పిల్లలు నేర్చుకుంటారు, పిల్లల్ని చూసి పెద్దలు నేర్చుకున్నారు అనమాట. అంటే మంచి ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకోవచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళతో నేర్చుకోవచ్చు, స్టూడెంట్ దగ్గర నుంచి టీచర్ నేర్చుకోవచ్చు, కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు నేర్చుకోవచ్చు. సో ఏదైనా మంచి అన్నది అలవాటు చేసుకోవడం, నేర్చుకోవడం అన్నది ఒక అలవాటుగా ఉన్న వ్యక్తిని కాబట్టి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చెప్పిన విషయాన్ని కూడా నేను ఫాలో అవుతున్నాను. నన్ను చూసి చాలా మంది ఫాలో అవుతున్నారు. చాలా సంతోషం. ప్రతి శనివారం ఇలాగే ఉంటాను. ఇలాగే ఉంటాను. ఓకే, అంటే మీ ఊర్లో పంచాలకు మంచి డిమాండ్ ఉంటుందేమో. శనివారం అందరూ కూడా ఇలా ఉండాలి. అందరూ ఉండరు, అందరూ చెప్పులు వేసుకోరు, కానీ నేను మాత్రం ట్రెడిషనల్గా పంచి కట్టుకొని ఉంటాను. ఎమ్మెల్సీగా మిమ్మల్ని మండలి నుంచి సస్పెండ్ చేస్తే హైకోర్టుకు వెళ్ళి మరి మీరు రివోక్ చేయించుకొని వచ్చారంటే ఎలా ఉంది అసలు మీకు? అంటే ఎమ్మెల్సీ వచ్చినప్పుడు ఉన్న ఆనందం కంటే ఇప్పుడు ఆనందం చాలా ఎక్కువగా ఉంది. రెండోది దురదృష్టం, అలా జరుగుతుంది అనుకోలేదు. ఎందుకంటే రాజకీయాల్లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. కారణం లేకుండా నన్ను సస్పెండ్ చేశారు అన్నది నా వాదన. కారణమే లేదు అంటే నా వైఫ్ పార్టీ మారేరనే ఒక కారణం చూపించి నన్ను ఎమ్మెల్సీగా సస్పెండ్ చేశారు. అది రాజ్యాంగంలో ఎవరి నిర్ణయాలు వాళ్ళకుంటాయి. నా వైఫ్ షీ విల్ బీ హ్యావింగ్ హర్ ఓన్ డెసిషన్స్. ఆవిడ నిర్ణయాలు ఆవిడకుంటాయి. ఆవిడ కూడా రాజకీయాల్లో ఉన్నారు, వైస్ ఎంపీపీగా మా మండలానికి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి గౌరవం దక్కలేదు పార్టీలోని. అక్కడ ఆ రోజున్న శాసనసభ్యుల నుంచి ఇబ్బంది ఉంది కార్యకర్తలకు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నిర్ణయాన్ని నేను కాదన్న పరిస్థితి కాదు. 1-2 సార్లు నేను చెప్పగలుగుతాను, కానీ నేను యాజ్ ఎ హస్బెండ్ అవునండి, యాజ్ ఎ ఇండివిజువల్ నేను ఖచ్చితంగా నేను ఆపడం అన్నది రైట్ కాదు. వాళ్ళకున్న అవకాశాలు, వాళ్ళకున్న రైట్స్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి అది కారణం చూపించి నన్ను సస్పెండ్ చేయడం న్యాయం కాదని చెప్పి మరి నేను కోర్టుకి స్ట్రైట్గా చెప్తారు మీరు. ఇప్పుడు పతియే ప్రత్యక్ష దైవం అంటుంటారు కదా మన హిందూ సాంప్రదాయాలలో. ఓకేనా? భర్త ఎదుగుదల ఉంటే భార్యలు చూసి ఆనందిస్తుంటారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు భర్త ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా, ఇంకోటి సర్పంచ్గా కానీ, ఎంపీటీసీగా కానీ, ఏది పోటీ చేసినా కూడా, జెడ్పీటీసీకి చేసినా కూడా భార్యలు ఇంటింటికి వెళ్ళి పసుపు కుంకుమ పెట్టి ఆడవారికి, ఆడపడుచులకు, మగవారికి అన్న తమ్ముడు అని మాట్లాడుతూ మా భర్తని గెలిపించండి కోరుకుంటుంటారు. అది మనం చూసాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని మండలికి పంపించింది. లోకల్ బాడీ నుంచి, స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా మిమ్మల్ని మండలికి పంపించింది.
ఇంకా ఏం అన్యాయం జరిగిందని మీకు మీ భార్య అలాంటి నిర్ణయం తీసుకుంది? భర్తకు సముచిత స్థానం కల్పించారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూసినా మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు. 2014 రాష్ట్ర విభజన అనంతరము ఎవరు దిక్కు లేని పరిస్థితుల్లో మీకు టికెట్ ఇచ్చారు, కానీ మంచి ఓట్లు తెచ్చుకున్నారు. ఎవరు దిక్కు లేక మీకు ఇచ్చారు టికెట్, ఓకేనా? అది అయిపోయిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసింది పార్టీ, ఓకేనా? ఇంకా ఏం నష్టం జరిగిందని మీ భార్య బాధింపబడి టీడీపీలోకి వెళ్ళారు. అంటే మీరు అనుకున్న లైన్ అది. 2019 ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను బీజేపీలో ఉండగా నన్ను ఆహ్వానించింది. ఓకే, ఆహ్వానించి మీకు ఎమ్మెల్సీ ఇస్తాము, బీసీలకి ఎమ్మెల్యే టికెట్ ఇద్దాము అని అడిగితే నేను చెప్పాను, నేను పలానా వాళ్ళకి టికెట్ ఇద్దామన్నారు. అలాగే ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చామన్నారు? కడబండ గారికి. కడబండి గారికి. నన్ను మధ్యలో చిన్న చేంజెస్ అన్నారు. మళ్ళీ నేను అది కాదు, మళ్ళీ ఆయనకి ఇవ్వాలి, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కదా అన్నాను. మళ్ళీ మాట గౌరవించి ఇవ్వడం జరిగింది. సో నేను పార్టీ మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎమ్మెల్యే అవనండి, ఎంపీ అవనండి గెలవడానికి నేను 100% కృషి చేశాను. నాతో పాటు నేను ఎంత కష్టపడి రాజకీయాల్లో తిరుగుతాను, అభ్యర్థి ఎవరైనా కానీ నా భార్య కూడా అంతకంటే ఎక్కువ తిరుగుతాను. డోర్ టు డోర్ ఆవిడ తిరుగుతాను. కాబట్టి పార్టీకి నేను చేసింది కూడా ఉంది. పార్టీ గౌరవించి ఇచ్చింది, దాన్ని 100% కాదను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో ఒక క్షత్రియుడికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ నాకు ఇచ్చారు. అది చాలా గొప్ప విషయం, దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తాం. ఆయన అన్న మాటకి ఆయన నిలబడ్డారు అన్నది. ఆ రోజు కూడా ఎమ్మెల్సీ వస్తుందని అనుకోలేదు. కాకపోతే ఆయన అన్న మాటకి ఆయన డైరెక్ట్గా నాకు ఎమ్మెల్సీ అని రాసిచ్చి కబురు పెట్టారు. జగన్ నీకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ ఇచ్చానని. చాలా సంతోషం. ఆ మాట గౌరవించి నేను ఒక అడుగు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి గెలిపించాక ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు పడినప్పటికీ కూడా ఆయన మా పట్ల గౌరవంగా ఉండి నాకు ఒక సముచిత స్థానం ఇచ్చారని ఆ కట్టసీతో నాకు ఎన్ని ఇబ్బందులు జరిగినా కానీ నేనైతే పార్టీలోనే ఉన్నాను. ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను, నా ఎమ్మెల్సీ పదవి పోయినప్పుడు చెప్పాను, ఎమ్మెల్సీ పదవి వచ్చాక కూడా చెప్పాను, నేను వైసీపీ ఎమ్మెల్సీని నేను చెప్తున్నాను. ఈ రోజుకి నేను చెప్తున్నాను. కాకపోతే ఆవిడ ఎందుకు వెళ్ళారంటే స్థానికంగా ఉన్న అప్పుడున్న శాసనసభ్యుల వల్ల మా మండలంలో అవునండి, మిగిలిన నియోజకవర్గం అంతా కూడా చాలామంది వ్యతిరేకించారు. అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దు అని చాలామంది వ్యతిరేకించారు. ఎవరికి? కడబండి శ్రీనివాసరావుకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి కొత్త వలస మండలంలో స్టార్ట్ చేశారు. తర్వాత వేపాడోలు స్టార్ట్ చేశారు. తర్వాత ఎస్కోట్కి వచ్చింది. సో అందరూ కలిసి సుమారు 40-50 మంది ఎంపీటీసీలు, ఒక 50 మంది సర్పంచులు, 2 ఎంపీపీలు, 2 జడ్పీటీసీలు, ఒక స్టేట్ వెలమా కార్పొరేషన్ చైర్మన్ అందరూ కలిసి ఓపెన్గా అతనికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పినప్పటికీ కూడా పార్టీ అతనికే టికెట్ ఇచ్చింది. సో ఇచ్చినప్పుడు ఈవిడ ఒక్కవిడ ధైర్యంగా ముందుకెళ్ళి పార్టీ మారి. మీ ఆవిడ రోల్ ఏంటి పార్టీలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ ఆవిడ రోల్ ఏంటి? ఆవిడ మండల వైస్ ఎంపీపీ. ఒక మండల నాయకురాలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారంటే భర్త ఆదేశాలు లేనిదే, మీరు గిల్లందే ఆవిడ అటువైపు స్టెప్ వేసారు. ఒక మండల నాయకురాలు, జస్ట్ రాష్ట్ర స్థాయి క్యాడర్లో లేరు, రాష్ట్ర స్థాయి నాయకురాలు కాదు, ఒక కార్పొరేషన్ చైర్మన్ కాదు, ఏమీ కాదు, ఎమ్మెల్సీకి భార్య, ఒక మండల వైస్ ప్రెసిడెంట్, అంత మాత్రమే. ఆవిడ అలాంటి నిర్ణయం తీసుకుందంటే భర్త ప్రోత్సాహం లేకోకుండా, మీరు కనుసైగా చేసుకోకుండా తీసుకొని ఉంటారంటారా? అంటే నాతో డిస్కస్ చేశారు. నాతో డిస్కషన్ అయితే జరిగింది. మా ఇద్దరి మధ్యన చాలా రోజులు ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు ఈ నిర్ణయం మనకు పార్టీ గౌరవించింది అన్నప్పటికీ కూడా మీరుంటే ఉండండి, కార్యకర్తలు అవమానం పడ్డారు, నాకు అవమానం జరిగింది. నేరుగా ఆవిడకి చాలాసార్లు అవమానం జరిగింది పార్టీలో. సో నాకు అవమానం జరిగినప్పుడు నేను ఎందుకు ఉండాలా? మీ ఇంతమంది కార్యకర్తలు, నాయకులు అతనికి వద్దు అనుకున్నాడు, పార్టీ అతనికే టికెట్ ఎందుకు ఇవ్వాలా? ఎవరికి ఇచ్చినా మీ అందరూ పని చేస్తామని చెప్తున్నాం, మనమే టికెట్ అడగలేదు. ఎవరికి ఇచ్చినా పని చేస్తామని 5-6 పేర్లు ప్రపోజ్ చేశాం కదా. వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఇంతమంది సగం మంది ఎవరైతే సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారో అందరూ వద్దన్న అభ్యర్థికి ఇస్తే రేపు పార్టీకి నష్టం జరుగుతుంది, రేపు కార్యకర్తలకి అన్యాయం జరుగుతుంది. పార్టీ కార్యకర్తను గౌరవించినప్పుడు మేము ఎందుకు ఉండాలి? కార్యకర్త ఉంటేనే నాయకుడు, నాయకుడు ఉంటేనే పార్టీ. కార్యకర్త గౌరవం లేనప్పుడు మరి మేము ఎందుకు ఉండాలి? మా మాట గౌరవం లేనప్పుడు అని నేను ఒకటే అనుకుంటాను. ఆవిడ డైరెక్ట్గా వెళ్ళిపోయింది. కానీ ఈరోజు రాష్ట్రంలోని ఇంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు వైసీపీ తరఫున. మరి అందరూ పార్టీలో ఉండి ఏం చేశారు? అందరూ పార్టీలో ఉండి ఏం చేశారు? ఇవి డైరెక్ట్గా వెళ్ళింది, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టీకి అన్యాయం చేశారా? పార్టీకి వ్యతిరేకంగా ఇంటర్నల్గా పనిచేశారా? మాకైతే పార్టీకి అక్కడి నుంచి రాని వాళ్ళందరూ ఎవరైతే అబ్జెక్షన్ ఆ రోజు వద్దనుకున్నారో అందరూ ఇంటర్నల్గా పనిచేశారేమో నా ఫీలింగ్. మీ ఆవిడ నేరుగా వెళ్ళారా ఇంకో అనేది పక్కన మనం పెడితే, మీ ప్రోత్సాహం లేకుండా మీరు మీతో మాట్లాడినప్పుడు చాలా కాలంతో నీకెందుకు అవన్నీ, నేను ఎమ్మెల్సీగా ఉన్నా, నేను చూసుకుంటాను, ఓకే నీ పని నువ్వు చూసుకో
అని మీరు ఎందుకు వారించలేకపోయారు? మీ ఇంట్లో టీడీపీ నాయకులు వచ్చి మీటింగులు పెట్టి మంతనాలు చేస్తున్నా కూడా మీరు చూస్తున్నట్టు ఒకే ఇంట్లోనే మీ పక్క జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీ తరహాలో మీకేం విభేదాలు లేవు, కలిసికట్టుగానే ఉన్నారు కదా, కలిసికట్టుగా ఉన్నారు, అన్ని జరుగుతున్నాయి. అలాంటప్పుడు మీరెందుకు వారించలేకపోయారంటే మీకు పార్టీ మీద కావచ్చు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు నిజమైన ప్రేమ అభిమానము ఉండి ఉంటే గినా మీరు ఎందుకు వారించలేకపోయారు? ఆయన మీద ప్రేమ అభిమానం ఉండబట్టే ఈ రాష్ట్రంలో ఎవరో చేయలేని కార్యక్రమం చేశాను. ఏం చేశారు? మా గ్రామం నుంచి తిరుపతి వరకు కాలినడకని వెళ్ళాను నేను. ఓకే. సుమారు 830 కిలోమీటర్లు కాలినడకని 23 నవంబర్లోని వెళ్ళాను. 43 డేస్ పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరికతో వెళ్ళాను నేను. ఓకే. సో నాకు ఆయన మీద ఉన్న గౌరవం అది. కాకపోతే ఇంట్లోకి వచ్చేసరికి భార్య భర్త ఎవరు ఎక్కువ తక్కువ కాదని కాదు. మీ భార్య పొలిటికల్ అంటే ఎమ్మెల్యే ఆస్పిరెంట్ కాదు, ఇంకొక ఇది కాదు, ఆమె ఒక సాధారణ మండల వైస్ ప్రెసిడెంట్ మాత్రమే. మీరు మనలా గమనించాలి, ఓకేనా? ఆమె పొలిటికల్లో ఎమ్మెల్యే ఆస్పిరెంట్ కూడా కాదు. నన్ను కాదన్నారు, మా భర్తని కాదన్నారు, మేము వద్దన్న అతనికి టికెట్ ఇస్తున్నారని అలగడానికి ఆమె ఆస్పిరెంట్ కాదు, వాళ్ళ భర్త ఆస్పిరెంట్. వాళ్ళ భర్తకు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం కారణంగా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఎమ్మెల్యే కావాలని లక్ష్యమైతే ఉంది. భర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని అలిగారా, అంటే భర్త ప్రోత్సాహంతో నువ్వు వెళ్ళు మళ్ళా నేను వచ్చి చూసుకుంటాను మిగతా కథ అంతా అని భర్త పంపించారా? అలాగే అనుమానం పడడంలో తప్పేమీ లేదు. మీరే కాదు, ఎవరైనా కూడా అలాగే అనుకుంటారు, ఈ ప్రోత్సాహం లేకుండా వెళ్తారని. కాకపోతే ఆవిడ ది డేవన్ ఈరోజు మండల వైస్ ఎంపీపీగా నా ప్రోత్సాహంతో అయ్యారని కాదు, ప్రజలందరూ ఆవిడ పెట్టమని రిక్వెస్ట్ చేస్తే ఆవిడ పెట్టాం మేము. ఆవిడ కాలేజ్ డేస్ నుంచి కూడా కాలేజీలోని డిగ్రీ చదువుతున్నప్పుడు ఆవిడ కాలేజ్ ప్రెసిడెంట్. తర్వాత మా రాజకీయాల్లోని 2009లో నాకు టికెట్ ఇచ్చి టికెట్ మార్చినప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను కలడానికి. నాకు చెప్పకుండా ఆవిడ ఇండిపెండెంట్గా నామినేషన్ వేసింది. ఇప్పుడు ముందు నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇండివిజువాలిటీ ఉన్న ఒక లేడీ. ఓకే. సో ఆ రోజు ఆవిడ ఇండిపెండెంట్గా నామినేషన్ వేసారని ఆవిడ మాట గౌరవం ఇచ్చి నేను మళ్ళీ ఇండిపెండెంట్గా నామినేషన్ ఎలక్షన్కి వెళ్ళాం. 2014లో కూడా అదే పరిస్థితి. పార్టీ బాగోలేదు అన్నప్పటికీ కూడా పార్టీ చెప్పింది మనం వెళ్దాం అంటే నా కోసం ఆవిడ ఇంటింటికి తిరిగింది. 2019లో కూడా మా అందరికంటే ఎక్కువ ఇంటింటికి తిరిగి ఆ తరుణంలో ఆవిడ నియోజకవర్గంలో అందరితోటి అటాచ్మెంట్. మీరు అనుకోవడానికి మండల వైస్ ఎంపీపీ అయ్యి ఉండొచ్చు, కానీ నా మీద ఉన్న అభిమానస్తులు అందరికీ కూడా ఆవిడ కూడా నా స్థానమే. నేను ఎలాగైతే ఎమ్మెల్సీయో ఆవిడ కూడా ఎమ్మెల్సీ లాగా ఫీల్ అవుతుంది. మీకు 2024లో మీరు టికెట్ ఆశించారు, అయినా టికెట్ రాకపోవడానికి ప్రధానమైన కారణం ఎవరంటారు? 2024లో మీరు అనుకున్నట్టు మేము టికెట్ ఆశించలేదు. ఏం అవసరం ఉంటుంది సార్ మాకు టికెట్? నాకు 2024 ముందు నాకు 2027 వరకు ఎమ్మెల్సీ ఉంది. సో నాకెందుకు టికెట్? ఎమ్మెల్సీ ఉన్నా ఎవరికైనా కూడా శాసనసభలోకి ఎమ్మెల్యేగా ప్రజల చేత ఎన్నుకోబడి శాసనసభలోకి వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి రాజీనామా చేసేవారు ఉన్నారు, అది చాలా మందికి ఆ కోరిక. మీకు లేదంటారా? నాకైతే మొన్న ఎన్నికల్లో ఖచ్చితంగా 100% కూడా లేదు. ఎందుకు వాస్తవం చెప్తున్నాను, రాజకీయాల్లోనే ఆస్తులు పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు, కానీ అందులో నేను కూడా ఒకడిని. ఓకే. సో ఎలక్షన్కి వెళ్ళాలంటే ఆస్తిపాస్తులు అమ్మాలా, అమ్మే అంత పిల్లలకు సరిపడి ఉంచాం. సో దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలా, ఎందుకు ఎలక్షన్కి వెళ్ళాలి? అయినా మాకు గౌరవంగా ఎమ్మెల్సీ పదవి ఉంది, 2027 వరకు మాకు ఉంది. ఎమ్మెల్సీ పదవి ఎంత కొన్నారు మీరు? అదే కొనే పరిస్థితి అయితే లేదు. దాంట్లో మాత్రం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి 100% అభినందన తెలియదు. అసలు డిస్కషన్ అన్నదే లేదు. ఎమ్మెల్సీ పదవి రావడానికి చిన్న శ్రీను గారి సహకారం ఉందా లేదా? ఎవరి సహకారం లేదు. నాకు ఎందుకు లేదని నేను చెప్తున్నానంటే చిన్న శ్రీను గారే నాకు నేరుగా చెప్పారు, రఘు ఈ పదవి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిందే, సో మీరు ఎవరికన్నా రెస్పాన్సిబిలిటీ ఉంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే అని ది డే వన్ సాయిరెడ్డి గారు అవనండి, బొత్స సత్యనారాయణ గారు అవనండి, చంద్రశ్రేణి గారు అవనండి, రఘు ఈ పదవి మీ ఎవరు చెప్పింది కాదు, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిందే. ఎందుకంటే మా జిల్లా నుంచి వెళ్ళినప్పుడు చైర్మన్ అని రాసి వెళ్ళింది నా పదవి జగన్ గారి దగ్గర. జగన్ గారు నేరుగా స్ట్రైక్ చేసి ఎమ్మెల్సీ అని రాశారని విజయసాయి మీకు సమ్ చైర్మన్ ఏదో ఒక చైర్మన్ పదవి ఇవ్వండి అనే లిస్టులో నా పేరు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అది కట్ చేసి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాను, రాగానికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని సాయిరెడ్డి గారు నేరుగా నాకే చెప్పారు. మీ లోక స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీ కావడానికి మీరు స్వయంగా 10 కోట్ల రూపాయలు చెల్లించారు, చిన్న శ్రీను గారికి అందించారు. మరి చిన్న శ్రీను గారు తీసుకున్నారా, పార్టీకి ఇచ్చారా అనేది ఎవరికి తెలియని అంశం అంటున్నారు.
దాని గురించి మీ కామెంట్ ఏంటి? నాకైతే 10 రూపాయలు ఖర్చు అవ్వలేదు. ఓన్లీ నామినేషన్కి మాత్రం కార్యకర్తలు వస్తారు తప్పించి నాకు ఒక్క రూపాయి ఖర్చు అవ్వలేదు. ఆ పరిస్థితి నాకు వైసీపీలో కూడా ఎమ్మెల్సీలు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా డిస్కషన్ ఏ రోజు నిజంగా మీకు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే వాస్తవాలు మాట్లాడండి, ఎలాంటి రూపాయి చెల్లించకుండానే ఎమ్మెల్సీ అయ్యారా? సార్ ఈ రోజే కాదు, ఈ శనివారం అనే కాదు, వెంకటరమణమూర్తి అనే కాదు, నేను అబద్ధం చెప్పను. అబద్ధాలు చెప్పరు? అబద్ధం నేను చెప్పను. అంటే గతంలో సత్య హరిశ్చంద్రుడు మీ ఇంటి పక్కన ఉండేవారు అంటారు, వాస్తవమేనా? అంటే ఆ రోజుల్లో మీరు మా ఇంటి పక్కన ఉన్నారేమో మరి. లేదు చెప్పారు, నేను ఎంక్వైరీ చేసి చెప్పారనమాట. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వీళ్ళు కొద్దిగా కజిన్స్ లాగా ఉండేవాళ్ళు. అబద్ధం నిన్న మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడే నేను అన్నాను, సార్ నేను మీ ఇంటర్వ్యూస్ 1, 2 చూశాను కానీ మీరు చాలా ఇబ్బంది పెడతారని అంటున్నారు అందరూను. మీతో ఇంటర్వ్యూ అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంటే మీరు నవ్వుతూ అటువంటిది ఏమి ఉండదు అంటే నేనేం చెప్పాను మీతోటి, సార్ నిజం చెప్పి వాడికి భయం ఎందుకంటే. నిజాలే చెప్తున్నారు, అయితే నిజమే కదా చెప్పేది? నిజమే చెప్తున్నాను. ఓకే, మీ ఆవిడ గారు టీడీపీలోకి వెళ్ళారని పార్టీ మిమ్మల్ని అనుమానించి మీరు చేసిన కష్టాన్ని, మీరు చేసిన పాదయాత్రను, తిరుమల పాదయాత్రను ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం భార్య వెళ్ళడంతో మిమ్మల్ని సస్పెండ్ చేసింది. దాంతో సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ పదవి కూడా మీకు డిస్క్వాలిఫై చేశారు మండలిలో. అయితే మీరు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు మీరు సమర్పించింది ఏంటి? నేను ఆపరేషన్ చేసుకున్నాను, ఆపరేషన్ కోసం వెళ్తే నన్ను ఇట్లా డిస్క్వాలిఫై చేశారు, నేను హాజరు కాలేదు, అది ఇది అనేసి మీరు సమర్పించిన దాఖలాలు. నిజంగా మీరు ఆపరేషన్ చేసుకున్నారు, అది రీజనా? అంటే రీజన్ అంటే సార్ March 23 ఎప్పుడో ఫస్ట్ ఒక నోటీస్ ఇచ్చారు, నేను రిప్లై ఇచ్చాను. తర్వాత ఏప్రిల్ మే అనుకోండి, మేలో ఫస్ట్ పిలిచారు నన్ను, కౌన్సిల్కి పిలిచారు సంజయ్కి. సార్ 23 నేను ఒకసారితో మాట్లాడాను చైర్మన్ గారికి చేసి, సార్ 24 మా గ్రామ దేవత పండుగ ఉంది, పండుగ ఉన్నప్పుడు నేను రాలేకపోతున్నాను సార్, 27కి పెట్టాను సార్, నేను వచ్చేస్తాను అన్నాను. సో 27కి నాకు పాదయాత్రకు ముందు నుంచి కూడా నాకు విపరీతమైన పెయిన్ వచ్చేది ఇక్కడ పొట్టలో. అంటే మార్నింగ్ పూట బాగానే నడిచేవాడు కానీ ఈవినింగ్ వచ్చేసరికి పెయిన్ వచ్చేది. పెయిన్ అంటే ఎక్కడ? పొట్టలోనా, ఛాతీలోనా? ఇక్కడ ఈ రిబ్స్ కింద. సో అదేంటో తెలిసింది. అప్పటికి స్కాన్ చేయించుకున్నాను, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. సో పాదయాత్ర ముందే సర్జరీ అన్నారు, పాదయాత్ర ముందే అయితే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతాను, డేట్ ఫిక్స్ చేశాను కదా అని దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చాను. సో ఆ పెయిన్ అలాగే ఉంటూనే ఉంది. 27కి రావడానికి బయలుదేరిన విజయవాడ వరకు వచ్చిన కౌన్సిల్కి వెళ్ళలేకపోయి నేను సార్ నాకు హెల్త్ బాగోలేదు, సో నాకు మళ్ళీ ఒక 14 days అట్లీస్ట్ 2 weeks టైం ఇవ్వండి సార్, నేను 100% వస్తానని చెప్పాను. సో వెళ్ళిన తర్వాత పెయిన్ ఎక్కువ అవుతుంది కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇమీడియట్గా చేయకపోతే ఇబ్బంది పడతారు మీరు అన్న మాటకి నేను ఇంత సీరియస్గా 23 ఒక వాయిదా, 27 ఒక వాయిదా, 30వ తారీఖు ఒక వాయిదా వేసి తీసేస్తారని నేనైతే అనుకోలేదు. ఇప్పుడు ఏ కేసుకైనా సరే వారం, 10 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు టైం ఉంటుంది. ఒక వారంలో 3 వాయిదాలు ఇచ్చేసి తీసేస్తారని నేను అనుకోలేదు. సో మళ్ళీ నేను హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన వెంటనే మరి ఫ్యామిలీకి భయం ఉంటుంది కదా, ఎందుకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు ఎందుకు ఇబ్బంది అంటే చేయించుకుందాం సర్జరీ. కానీ దీన్ని సాకుగా చూపి అంటే ఇక్కడ హాజరు కావడానికి ఇష్టం లేకనే డాక్టర్ చెప్పకుండా లేదు సరిపోతుంది, మందులతో సరిపోతుందా, లేదు నాకు సర్జరీ కావాలి అని మీరు కోరి సర్జరీ చేయించుకున్నారు అన్నారు. డాక్టర్ గారి నెంబర్ ఇచ్చేస్తాను, మీరు మాట్లాడుకోవచ్చు. చాలా సీనియర్ డాక్టర్ నారాయణరావు గారు అని, ఆయన ఇప్పుడు ఇలాంటి 15,000 సర్జరీ. షూర్, తప్పకుండా చెప్పండి. తప్పకుండా ఆయన 1 dayలోనే వెళ్ళిపోవచ్చు అంటే ఏముంది, మళ్ళీ వాయిదా అడిగాం కదా, వెళ్ళొచ్చు కదా అనుకున్నాం. రైట్, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాస్తవాలు బయట పెడదాము, వాస్తవాన్ని తెలుసుకుంటామంటే డాక్టర్ గారు ఫోన్ అందుబాటులో లేరు కాబట్టి ఆయన ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. సరే, ఆ వాస్తవాలు మీరు ఏదో ఎత్తని నెంబర్ నా 2వ నెంబర్ చెప్పాను అనుకుంటారు, ఇందులో ఉంటుంది చూడండి కావాలి. సరే, మీరు నిజమే చెప్తున్నారు అనేసి నేను నమ్ముతున్నాను. సరే, ఓకే, మీరు ఆపరేషన్ ని చూపించి నేను ఆపరేషన్కి వెళ్తే అనవసరంగా నన్ను ఇట్లా డిస్క్వాలిఫై చేశారని హైకోర్టును ఆశ్రయించారు మీరు. హైకోర్టు ఏమి ఇచ్చింది మీకు? ఒక అవకాశం ఇవ్వండి, ఓకేనా? డిస్క్వాలిఫై కాదు, ఒక అవకాశం ఇవ్వండి. ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి ఆయన కాసు చూపిస్తున్నారు, ఒక అవకాశం ఏంటని మాత్రం హైకోర్టు ఇచ్చింది. భవిష్యత్తులో మళ్ళా మండలి చైర్మన్ మోషన్ రాజు గారు పార్టీ ఆదేశాల మేరకు మీపై చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అవును, మరి అప్పుడేంటి పరిస్థితి? సరే, ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది, పూర్తిగా నమ్ముతాను. నేనైతే తప్పు చేయలేదని నేను అంటున్నాను. ఇప్పుడు ఎవరైనా డిస్క్వాలిఫై చేయాలంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ బట్టి నేను ఎక్కడైనా తప్పు చేశానని వాళ్ళకి అనిపించింది అనుకోండి, దట్టు మీరు అంటున్నది నేను అటెండ్ కాలేదని సస్పెండ్ చేశారని కాదు,
వాళ్ళు ఏం పెట్టారంటే నేను ఒక మాజీ ఎమ్మెల్యే తోటి ఒక స్కూల్ ఫంక్షన్కి అటెండ్ అయ్యానని పెట్టారు. ఆ రోజు నేను ఎమ్మెల్సీని, ఒక మాజీ ఎమ్మెల్యే వస్తే ఆవిడ నాతో వచ్చినట్టు నేను ఆవిడ తేలినట్ట. లలిత కుమార్ గారు స్కూల్ ఫంక్షన్ కి ఎవరైనా వెళ్తారు, ఎవరైనా పిలుస్తారు, ఆల్ పార్టీస్ వెళ్తారు. అది ఒక రీజన్ పెట్టారు. లలిత కుమార్ గారితో వెళ్ళారు, అదొక రీజన్ పెట్టారు. సో ఆ మీటింగ్ లో నేను పార్టీని ఏం అనలేదు, అది వాయిస్ కూడా వాళ్ళు పెట్టలేదు, ఏదో ఫోటో పెట్టారు. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకొక నా మీద పెట్టిన అభియోగం ఏంటంటే నేను నా వైఫ్ని ఇంకా ఎంపీటీసీలు అందరినీ తీసుకొని వెళ్ళి నేను పార్టీలో టీడీపీలో జాయిన్ చేశానని ఇన్ రైటింగ్ పెట్టారు. దానికి అటాచ్మెంట్గా ఒక సాక్షి పేపర్ పెట్టారు. సాక్షి పేపర్లో ఏముంది, కాల్ లలిత్ కుమారి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పార్టీలో జాయిన్ చేశారు అని ఉంది. సో అది తప్పే. మూడోది ఇంకోటి ఏం పెట్టారంటే నేను వాలంటీర్గా పార్టీని వదిలేశానని, వాలంటీర్గా నా పదవిని వదిలేశానని ఇన్ రైటింగ్లో పెట్టారు. దానికి వాళ్ళే ఒక లీడర్ పేపర్ అటాచ్ చేసి పెట్టారు. ఆ పేపర్లో ఏముందంటే రఘురాజు భార్య పార్టీ మారినప్పటికీ రఘురాజు పార్టీని వదలలేదు, ఎమ్మెల్సీ పదవిని వదలలేదు అన్నది కూడా వాళ్ళు పెట్టినయే. ఇన్ రైటింగ్ పెట్టింది అది, దాని పక్కన యాడ్ చేసిన డాక్యుమెంట్స్ ఇవి. సో అందులోనే ప్రూఫ్ ఉంది కదా, నేను ఎక్కడ తప్పు చేయలేదు, నేను పార్టీ వదలలేదని అందులోనే ఉంది. నేను వాళ్ళని తీసుకెళ్లి పార్టీలో జాయిన్ చేశానని కూడా ఎక్కడా లేదు. మూడోది కాల్ లలిత్ కుమార్ తోటి ఒక స్కూల్ ఫంక్షన్కి ఎవరైనా వెళ్ళొచ్చు, జడ్జి గారు అదే అన్నారు. ఈయన వెళ్ళారా జాయినింగ్ అప్పుడు, ఈయన వెళ్ళారంటే ఈయన వెళ్ళలేదండి, ఈయన కండు వేసుకున్నాడా లేదండి, స్కూల్ ఫంక్షన్కి ఎవరైనా వెళ్ళొచ్చు. సో దీంట్లో తప్పే ఉందని జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఓన్లీ 3 సింపుల్ రీజన్స్. ఒక అవకాశం ఇవ్వండి అని మాత్రమే ఇచ్చారు. అంటే భవిష్యత్తులో మళ్ళా మీ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది, మళ్ళా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. మరి ఏంటి పరిస్థితి? నేను తప్పు చేస్తాగా, నేను తప్పు చేయలేదు, చెయ్యను కూడా. ఓకే, చాలా జాగ్రత్త. ఈ రోజుకి సార్ టిల్ టుడే ఈ రోజు కూడా మీరు ఒకసారి మా జిల్లా మా నియోజకవర్గంలో ఎంక్వైరీ చేసుకుంటే ఈ రోజుకి ఉన్న వాళ్ళందరూ కూడా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మేజర్ ఎంపీటీసీస్ అండ్ సర్పంచెస్ వైసీపీ వాళ్ళు కదా ఉన్నారు. సో నేను ఏ మీటింగ్కి వెళ్ళినా అధికారులందరికీ చెప్తాను, ప్రభుత్వాలు మారాయని కానీ నాయకత్వాలు మారాయని కానీ సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి గౌరవం తగ్గితే నేను ఒప్పుకోను. వాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాను అని ప్రతి సమావేశంలోనూ కూడా నేను చెప్తుంటాను. చెప్తే ఎవరి కోసం మాట్లాడినాడు సార్? నేను క్యాడర్ కోసం. అంతే కదా, ఎప్పుడైనా క్యాడర్ ఉంటేనే లీడర్. కార్యకర్తలు నాయకుడిని తయారు చేసేయగలరు, నన్ను కాకపోతే మిమ్మల్ని కాకపోతే ఆయన్ని తయారు చేసేయగలరు కార్యకర్తలు. నాయకుడు అనుకుంటే కార్యకర్తను తయారు చేయలేము. సో నేను ఎప్పుడు కూడా బలంగా నమ్మేది ఏంటంటే కార్యకర్తకు గౌరవం ఉంటేనే మన గౌరవం. మీకు గౌరవం లేదు కాబట్టి నేను కామ్గా ఉన్నాను, అంతే. సరే, ఆ రోజు మీరు ఎమ్మెల్సీ టికెట్ కొనుక్కోలేదు అంటున్నారు, మరి ఈ రోజు ఏమైనా అమ్ముడుపోయారా? అటువంటిది కూడా లేదు. ఎందుకంటే మరి చెప్పొచ్చో లేదో తెలీదు, మొన్న సెషన్స్ జరుగుతున్నప్పుడు నాది కోర్టులో ఆర్డర్ వచ్చింది కానీ ఇంకా ఆర్డర్ కాపీ రాకపోయినప్పటికీ చైర్మన్ గారి దగ్గర మేము ఉన్నాం, ఇంకా 4-5 ఉన్నారు, బొత్స సార్ కూడా ఉన్నారు. ఏదో మాటల్లోని కొంతమంది రిజైన్ చేశారు. రిజైన్ చేసిన ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అన్నది ఒక డిస్కషన్. అవును, బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు కావచ్చు, పోతల సునీత గారు వచ్చినప్పుడు ఒక వేరే ఆయన ఎవరో ఉన్నారు, పొలిటీషియన్ గట్ట కాదు, ఆయన అన్నారు కొన్ని పేమెంట్లు ఉన్నాయి కదా సార్ అన్నారు. అంటే బొత్స గారు ఇమీడియట్గా మరి రఘుది ఆ కేసు కాదు అన్నారు. మరి అదే కదా నిదర్శనం, పేమెంట్లు లేనట్టు. ఓకే, డబ్బు కోసం ఎందుకు సార్ రాజకీయాలు? అలాగైతే ఆస్తులు ఎందుకు అమ్ముతాం? ఓకే, సుమారు 130 ఎకరాలు అమ్మాను. మొత్తం మీద రాజకీయ చదరంగంలో పోరాడి నిలదొక్కున్నారు ఏదన్నా. ఓకే, మీరు అన్నట్టు దేవుడి దయ. సరే, ఓకే, నిలదొక్కున్నారు. టెక్నికల్ గా తీసుకుంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, అన్టెక్నికల్ గా చూస్తే మీరు ఏ ఎమ్మెల్సీ ఎవరికి అర్థం కాదు. అంటే త్వరలో మీ భుజం పైన పూర్వాశ్రమంలో ఉన్న మీ కాషాయపు కండువా పడబోతుందా, పసుపు కండువా పడబోతుందా, గ్లాస్ కండువా పడబోతుందా? ప్రస్తుతానికి అటువంటి ఆలోచన గట్రా లేదు. మరి పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మీరు లేరు, ఎమ్మెల్సీగా గెలిచింది ఆ పార్టీ నుంచి అయినా పార్టీ మిమ్మల్ని విశ్వసించడం లేదు. ఓకేనా, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆ పార్టీ టెక్నికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని మీరు కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు. మరి మీ భవిష్యత్తు ఏంటి? పసుపు జెండా వైపు వెళ్తున్నారా, కాషాయపు జెండా వైపు వెళ్తున్నారా, గ్లాస్ దగ్గరికి వెళ్ళబోతున్నారా? ప్రస్తుతానికైతే అటువంటి నిర్ణయం లేదు. నాకైతే పార్టీ పిలవడం లేదు. నేను అన్నాను చాలాసార్లు మా జిల్లా ప్రెసిడెంట్ గారితో, సార్ మీరు పిలవడం లేదు, నేను అటు వెళ్ళడం లేదు, ఏంటి పరిస్థితి అంటే రఘు మీరు అలాగంటే ఎలా అనేసి నవ్వుతూ మాట్లాడుకోవడం జరిగింది. చూద్దాం భవిష్యత్తు ఎలాగ నిర్ణయిస్తుందో. నేనైతే వాస్తవంగా మేము అనుకున్న స్థాయిలో మాకు గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఇచ్చి. సో ఆ కట్టసి 100% ఉంది.
భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం. అప్పుడు అంటే భార్య వెళ్ళిన దారిలోనే మీరు వెళ్తారా లేదంటే ఇటు అని? సార్ మీకు తెలుసో తెలీదో, మా కార్యకర్తను అడగండి. రోజు నాకు ఆవిడకి రోజు ఆర్గ్యుమెంట్స్ నడుస్తుంటాయి. ఆ. మీ పార్టీ ఎలాగంటే మీ పార్టీ ఎలాగంటే మీ అయితే టిల్ టుడే ఆర్గ్యూ చేసి ఇప్పటికీ మీ గుండె లోతుల్లో వైసీపీ ఉందా? ఎస్ ఉందా? మనస్ఫూర్తి చెప్పండి, ప్రమాణం చేసి చెప్పండి. అంటే నాకు అన్యాయం జరిగింది, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే నాయకుడి మాట వినలేదో, లేకపోతే నాయకుడికి మాట గౌరవించలేదో, లేకపోతే నాయకుడు చెప్పింది చేయలేదన్న ఒక ఆలోచనతో పార్టీ చేసి ఉండొచ్చు. కడుబండ శ్రీనివాస్ గారికి ధనంజయ రెడ్డి గారికి ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఏంటి? మీకే బాగా తెలియదు సార్. అంటే యాక్చువల్గా కడుబండ శ్రీనివాస్ గారు చెప్పడం ఆయన క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అని చెప్తారు. వాళ్ళిద్దరికి అన్న రిలేషన్ ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నేను లేను, ఉంటే తెలిసేది ఎటువంటి ఫ్రెండ్స్ ఏంటో. ఆయన క్లోజ్గా ఎప్పటికప్పుడు మాట్లాడడం, ఏమంటే ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడతానని చెప్పడం జరిగేది. సమ్ రిలేషన్ ఉండి ఉంటుంది వాళ్ళిద్దరికి కూడా, కాలేజీలో సీనియర్ కానీ సంథింగ్. ధనంజయ రెడ్డి గారి వల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి? ధనంజయ రెడ్డి గారి వల్ల నాకు అన్యాయం జరిగింది అని నేను డైరెక్ట్గా అయితే అనుకోలేను. ఇండైరెక్ట్గా ఏమైనా జరిగిందేమో నాకైతే తెలియదు. కానీ నేను ఎందుకంటే జగన్ గారు నన్ను ఎంతో అభిమానించి పార్టీకి పిలిచారని నేను అనుకుంటాను. కాకపోతే ఒక గ్యాప్ వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు. జగన్ గారికి మాకు ఒక గ్యాప్ వచ్చింది. అంటే మధ్యలోనే ఎవరో మాట్లాడిన విషయాలు, నేను పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాను, లేకపోతే లీడర్షిప్ని గౌరవించినాను, లేకపోతే ఎమ్మెల్యేతో ఎప్పుడు గొడవ పడతానో. ఎందుకు గొడవ పడతాం? ఎక్కడన్నా తప్పు జరిగితే తప్పు అడిగితే తప్ప, ఇది తప్పు జరుగుతుంది, కార్యకర్తకు అన్యాయం జరుగుతుంది, ఇది రైట్ కాదు అని అడిగితే తప్పేం కాదు కదా. నేనైతే అడుగుతాను ఖచ్చితంగా. నేను టిల్ టుడే ఓపెన్గా చెప్తాను, నేను ఏ పార్టీలో ఉన్నా లోపల కమ్యూనిస్ట్ ఉన్నాడు. ఓకే, ఎక్కడ తప్పు జరిగినా ఖచ్చితంగా అడుగుతాను, నిలబడతాను, ఫైట్ చేస్తాను. దానివల్ల నాకు నష్టం జరిగినా నేను ముందుకే వెళ్తాను. ఓకే, నాకు నష్టం జరిగినా నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను ముందుకే వెళ్తాను. ఈరోజు ఎమ్మెల్సీ పదవి పోయింది, నేను నా వైఫ్ అటు వెళ్ళిపోయింది తగుతోటే కదా. ఒక కార్యకర్తకి ఏదో పార్టీలో పోస్ట్ ఇచ్చి తీసారనే చిన్న తగు. కార్యకర్త అయినా ఒకటే, నేనైనా ఒకటే. అతనికి నా దగ్గర ఉన్న మనిషికి అవమానం జరిగినా, అన్యాయం జరిగినా నాకు జరిగినట్టే. సో దాని మీద ఫైట్ కోసం వెళ్తేనే ఇదంతా కూడా జరిగిపోయింది. నా ఎమ్మెల్సీ పదవి మీదకి వచ్చింది, ఆవిడ టీడీపీకి వెళ్ళిపోయారు, ఇంట్లో డిస్టర్బెన్స్, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి, రకరకాలుగా అన్నీ జరిగినప్పుడు తర్వాత కోర్టుకి వెళ్ళడం, కోర్టులో కూడా ఎవరు ఊహించని విధంగా కోర్టులో కేసు గెలుచుకోవడం, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది కూడా క్యాన్సిల్ చేయించుకోవడం, మళ్ళీ నేను కౌన్సిల్లోకి వెళ్ళి గెజిట్ ఆర్డర్ పట్టుకొని వెళ్ళి కౌన్సిల్లో కూర్చోవడం, ఇదంతా కూడా ఏదో సినిమాలో జరిగినట్టు జరిగిపోయింది. సినిమాలో జరిగిపోయింది. మీరైతే నేను వైసీపీ ఎమ్మెల్సీ అని గట్టిగా చెప్తున్నారు కదా. సరే, ఒక మా అసెంబ్లీలో అంటే శాసనసభలో ఒక చర్చ జరిగిన తర్వాత మండలిలోకి అది అప్రూవల్కి వస్తే పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తారా? మీరు ఏ పార్టీలో లేని నేను, నాకు పార్టీ సస్పెండ్ చేసింది కదా అనేసి కూటమి పార్టీకి అనుకూలంగా ఓటేస్తారా? కూటమి పార్టీకి ఎందుకు ఓటేస్తాను? నాకు విప్పు జారీ చేస్తే ఖచ్చితంగా పార్టీకి ఓటేస్తాను, జారీ చేయకపోయినా చేస్తాను. విప్పు జారీ చేసే అవకాశం లేదు కదా, పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది కదా. అది నాకు తెలియదు. అయితే విప్పు జారీ చేసే అవకాశం లేదు అని నాకైతే తెలియదు. పార్టీ నన్ను సస్పెండ్ చేయలేదు కదా. ఓకే, డిస్క్వాలిఫై చేసింది కదా మండలి నుంచి మిమ్మల్ని. మండలి నుంచి నేను వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాను కదా. ఓకే, పార్టీ నన్ను నేను సస్పెండ్ చేయలేదే. ఓకే, అయితే విప్పు జారీ చేసే డిస్కషన్ కూడా వచ్చింది. ఓకే, ఆ డిస్కషన్ కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఎప్పుడు కౌన్సిల్కి వెళ్ళినా కానీ వైసీపీ ఎల్పీ ఆఫీస్కి వెళ్తాను. సో మన సెషన్ జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళి కూర్చుంటే ఇంకొక ఎమ్మెల్సీ గారు అటు చూశారు, ఇటు చూశారు. ఒక 5 నిమిషాలు ఇంకొక 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. రగన్న మీకు కొంచెం మాట్లాడుకోవాలన్నారు. నేను ఉన్నానని అంటే నేను అన్నాను, మాట్లాడకుండా ఏమన్నారు? మాట్లాడుకోండి పర్వాలేదు కదండి. అలా కాదన్నా అన్నాను. నేను మీ ఓన్ కాదా అన్నాను. నువ్వు మా ఓడవి కానీ ప్రస్తుతానికి కాదు కదా అన్నా. సో పని చేయండి సార్, నేను ఇక్కడ డిస్కషన్లో కూర్చోకూడదని మీరు అనుకున్నప్పుడు నన్ను పార్టీని సస్పెండ్ చేయండి అన్నాను. అలాగే అలా చేస్తాం, అలా చెయ్యం కదా. ఎలాగైనా పార్టీని సస్పెండ్ చేయించుకోవాలి, మీరు అటువైపు వెళ్ళిపోవాలని మీ కోరిక ఉంది. అలా కాదు, నన్ను అక్కడ ఆకవరు పరిచారు కాబట్టి అడిగాను. కూర్చున్నవాడు బయటకు వెళ్ళమంటే దాని అర్థం ఏంటి? మీ మీద నమ్మకం లేదు. అటువంటి అంత నమ్మకం లేనప్పుడు ఎందుకు మీరు అలాగా ఇబ్బంది పడతారు? నేను ఖచ్చితంగా వచ్చి నెక్స్ట్ డే కూడా వెళ్ళి కూర్చున్నా. అది అయిపోయిన 5 నిమిషాల్లో మళ్ళీ డోర్ తీసి మీ డిస్కషన్ అయిపోయిందని మళ్ళీ వెళ్ళి కూర్చున్నాను అక్కడే. నెక్స్ట్ డే వెళ్ళి కూర్చున్నాను అక్కడే. అంటే సస్పెండ్ చేయించుకునేంత వరకు వెళ్తూనే ఉంటారు? అదేం లేదు సార్, సస్పెన్షన్ అని వేటు పడేంత వరకు వెళ్తూనే ఉంటారు. అదే మీ ఆకాంక్ష? చేయకూడదని కోరుకుంటున్నాను. ఎందుకు చేయాలి నన్ను? నేను తప్పు చేస్తే ఏమి నటిస్తున్నారండి అసలు? సార్ నటనలో మీకు మీరే సాటి. మీరు అలాగ అనుకుంటారు. నా వరకు నేను తప్పు చేయలేదు. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, నేను ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలేదు, నేను ఐ డెంట్ గో ఎనీవేర్, ఎక్కడికి కదలలేదు.
నాలాటోడు కదలకుండా ఉండడం చాలా పెద్ద శిక్ష అది. ఓకే. రాజకీయాల్లో ఎలక్షన్ టైంలో అటు ఇటు వెళ్ళకుండా ఉండడం అంత పనిష్మెంట్ కాదు అది. సో నేను ఐ వాజ్ దేర్ ఎట్ హోమ్ ఫర్ నియర్లీ 3 months. ఎక్కడికి వెళ్తాను, అటు వెళ్ళలేను, వాళ్ళేం వెళ్ళడం లేదు, ఇటు నేను వెళ్ళను, వచ్చిన బాధ. సో ఇంటి దగ్గర ఉండి చూడడం ఎంతో నరకం అది రాజకీయాల్లో. సో అదంతా కూడా అనుభవించుకొని మొత్తం మీద ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు. ఉన్నాను. ఓకే, మరిన్ని వివరాలు తెలుసుకుంటే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. మీ స్వగ్రామం ఎక్కడ? మాది ఎస్కోట్ మండలం సార్, శృంగవరం కోట, శృంగవరం విజయనగరం జిల్లా. శృంగవరపుకోట మండలం, రాజీపేట అన్నది మా సొంత ఊరు. కాకపోతే మేము బొడ్డవరం అనే విలేజ్కి అక్కడ పక్కకి షిఫ్ట్ అయిపోయారు. మా ఫాదర్ బొడ్డవరం. ఓకే. నాన్నగారి పేరు? రామరాజు గారు, డాక్టర్ రామరాజు. నాన్నగారు డాక్టర్, వెటనరీ డాక్టర్. ఓకే. అమ్మగారు? అమ్మగారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏం పేరు? రాణి. రాణి. మా తాతయ్య గారు మిలిటరీలో మేజర్. ఓ సూపర్. ఏం పేరు? రాజంరాజు గారు. ఓకే. నాన్నగారి నాన్న, తాతగారి నాన్న? అమ్మగారు నాన్నగారు మిలిటరీలో, నాన్నగారు అగ్రికల్చర్. ఓకే. ఓకే. ఎంతమంది సంతానం వారికి? మేము 4. మీరు ఎన్నోవారు? మీరు? నేను లాస్ట్ వన్. 2 అక్కలు, అన్నయ్య ఉన్నారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ మ్యారేజ్ అయిపోయి ఎవరి పనాలు చూసుకుంటున్నాం. అందరూ ఫ్రెండ్లీ ఫ్యామిలీ మాది అయితే. అవునా? మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి? మాది స్కూలింగ్ మాకు ఒక ఓన్ స్కూల్ ఉంది ఎస్కోట్లో. మీకు ఓన్ స్కూల్? 8th క్లాస్లోని 8th క్లాస్ వరకు అక్కడే చదివాను. తర్వాత వెస్ట్ గోదావరి 9th 10th, ఇంటర్మీడియట్ విజయనగరం, డిగ్రీకి వచ్చేసరికి వైజాగ్. శుభ్రంగా ఎక్కడ విజయనగరం జిల్లా, ఎక్కడ వెస్ట్ గోదావరి? భీమవరంలో మా బావగారు అక్కడ బీఈడి కాలేజీలో వర్క్ చేసేవారు. సో వాళ్ళు అక్కడ ఉన్నారు కదా అని, మన స్కూల్లో అయితే కొంచెం మనదే కదా డామినేషన్ సొంత స్కూల్లో. సో అందుకని అక్కడికి తీసుకెళ్లారు. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళగానే ఆయనకి విజయనగరం ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఐ వాజ్ దేర్ ఇన్ హాస్టల్ ఫర్ 2 years. చాలా ఎక్స్పీరియన్స్ హాస్టల్లో. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హాస్టల్లో అట్లీస్ట్ 2-3 years ఉంటే చాలా నేర్చుకుంటాం. అవునా? చాలా నేర్చుకుంటాం. మీరేం నేర్చుకున్నారు? ఒకటి పంక్చువాలిటీ. ఇంట్లో లాగా ఎప్పుడు పడితే అప్పుడు లెగడం కావదు. టైంకి లెగాలి, టైంకి అన్ని చేయాలి, టైంకి భోజనం చేయాలి, టైంకి పడుకోవాలి. అలాగే స్టడీ అవర్ ఉంటుంది. రెండోది మన బట్టలు మనకు మడత పెట్టుకోవడం తెలుస్తుంది, మన పక్కన మనం వేసుకోవడం తెలుస్తుంది. ఇవన్నీ కూడా హాస్టల్లోనే చాలా నేర్చుకోవచ్చు. కష్టం సుఖం అన్ని తెలుస్తుంది, బాధ అన్ని తెలిసిపోతాయి. ఒక రిలేషన్ ఉంటుంది, అందరితో కలిసి ఉంటాం. హైయర్ స్టడీస్ ఎక్కడ చేశారు మీరు? నేను డిగ్రీ బీవీకే కాలేజ్ వైజాగ్. ఏ గ్రూప్ చేశారు? ఆర్ట్స్కి వెళ్ళిపోయాను, హెచ్ఈపి. ఎందుకంటే ఇంటర్ బైపీసీ స్టూడెంట్ని. బైపీసీ తర్వాత మా ఫాదర్ ఎంబీబీఎస్ సీట్ రాకపోతే డబ్బులు కడతాను, జాయిన్ అవుతా ఉంటే జాయిన్ అవ్వను అని చెప్పి డిగ్రీ జాయిన్ అయ్యి మనకి అప్పటి నుంచి మోడలింగ్, ఫ్యాషన్స్ చిన్న ప్యాషన్ ఉండేది. సో అందులో ఒక 2 years ఉన్నాను. మా చిన్నాన్నగారు ఎంపీపీగా ఉండేవారు. మోడలింగ్ చేశారు మీరు? ఓకే. ఆయన చనిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్ అందరూ వచ్చి మా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పాలిటిక్స్లోకి రాకపోతే అవ్వదు అని చెప్తే బలవంతంగా నన్ను తీసుకొచ్చి కొంచెం పొడుగ్గా ఉన్నానని చెప్పి నన్ను పెట్టడం జరిగింది. ఆ రోజు కమిట్మెంట్తో వర్క్ చేసుకుంటే. మరి గడ్డం ఎందుకు పెంచారు మళ్ళీ మోడలింగ్ చేసిన మీరు? ఈ గడ్డం వాస్తవానికి అయితే మా అమ్మాయి పెంచమందని పెంచాను. మీ అమ్మాయి ఎందుకు? ఏవో దానికి ఇష్టం, బాబా గడ్డం పెంచండి అంది. సో ఆ రోజు నుంచి దగ్గర 4 years 5 years అవుతుందేమో. అప్పటి నుంచి గడ్డం, లేకపోతే ఎవ్రీడే నీట్ మోడలింగ్ చేశారు. ఇప్పుడు అంతా గడ్డమే ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్, మరి మీది ఓన్లీ పెప్పర్, సాల్ట్ లేదు. సాల్ట్ అండ్ పెప్పర్ ఇప్పుడు అంతా మోడల్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా. ఇదైతే అమ్మాయి అడిగిందనే. లవ్ మ్యారేజా మీది? అరేంజ్డ్ మ్యారేజ్. మరి మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్ళారు మీరు? మా చిన్నాన్నగారు అందరూ కూడా, మా ఫాదర్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. ఓకే. నేను ఫస్ట్ మండల పార్టీ ప్రెసిడెంట్ చేశారు, పిసిసి మెంబర్ని చేశారు, తర్వాత స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేశాను, విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ చేశాను. అలాగా తర్వాత జడ్పీటీసీ చేశాను, వైస్ ఎంపీపీగా ఉన్నాను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేశాను. సో అలాగే తర్వాత ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశాను. ఓకే. 2009, 2014. 2009, 2014. 9లో స్వతంత్ర అభ్యర్థిగా అనుకుంటా కదా? కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. బేసిక్గా రాహుల్ గాంధీ కోటాలో నాకు టికెట్ వచ్చింది ఆ రోజు. అక్కడ ఉన్న కమ్యూనల్ ఈక్వేషన్స్ అన్ని పెట్టి టికెట్ మార్చారు. అప్పుడు ఇండిపెండెంట్గా కంటెస్ట్. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుచరగంలో మీరు కూడా ఒకరు కదా, ఎందుకు రాజశేఖర రెడ్డి గారు మీ పైన దృష్టి పెట్టలేదు? లేదు, ఆయన చాలా అభిమానంగా పిలిచారు. కొన్ని కారణాల వల్ల రఘు మార్చాల్సి వచ్చింది. 2004లో ఫ్రీ పవర్ ఫస్ట్ సంతకం పెట్టాను. 2009లో నీకు పెడతాను నాకు చెప్పారు, డైరెక్ట్ కూర్చోబెట్టుకుని ఇంట్లో. 2004 ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టారు, 2009లో మీ సంతకం అన్నారు. అంటే నేను అన్నాను, నేను యాక్చువల్గా నేను అప్పుడు టికెట్ అడగలేదు. దురదృష్టం ఏంటంటే నేను ఎప్పుడూ టికెట్ అడగలేదు. కాకపోతే ఆ పరిస్థితులు అలాగొచ్చాయి. కానీ నేను 3 పేర్లు రాసిచ్చాను.
మా కాన్స్టిట్యున్సీ ఏం పేర్లు? గుడివాడ రాజేశ్వరరావు ఒకటి, మోకల కస్తూరి, ఇంకోటి గొర్రెలు సరియు. ఈ 3 పేర్లు ఎవరికైనా ఇవ్వండి అని నేను డే 1 ఇచ్చిన తర్వాత 3 రోజులు పోయాక రాహుల్ గాంధీ కోటలో రఘుకి టికెట్ ఇమ్మన్నారు సత్యబాబు అనేసి రాజశేఖర రెడ్డి గారు సత్యబాబు గారికి ఫోన్ చేశారు. నేను సత్యబాబు గారితో ఢిల్లీలో ఉన్నాను. సో వెంటనే రఘు నువ్వు వెళ్ళి నువ్వు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసుకో అంటే నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసుకున్నాను. నాకు డిస్కషన్స్ తెలుస్తున్నాయి, కమ్యూనల్ ఈక్వేషన్ వస్తుంది, మారుతుందని. మారినా నేను ఒకటే చెప్పాను రాజశేఖర్ సార్, మీరు అన్నారు మీ నోటితోటి కాదనిసారు, మళ్ళీ అట్లీస్ట్ నేను అన్న 3 పేర్లో మీరు ఇవ్వండి, నేను చేస్తాను, లేకపోతే నేను చెయ్యను సార్ అని చెప్పి వచ్చాను. నాకు ఆయన చాలా అభిమానంగా చూసేవారు. పంచాయతీ ఎలక్షన్ కూడా ఫోన్ చేసేవారు నాకు, రవి ఎలక్షన్స్ ఎలాగవుతున్నాయని రాజశేఖర రెడ్డి గారు. సో వాళ్ళ ముగ్గురికి ఇస్తే చేస్తాను సార్, లేకపోతే నేను చేయను అన్నారు. 3rd పర్సన్ ఇంకో 4th పర్సన్కి ఇచ్చారు. సో అప్పటికే చెప్పాను కదా నా వైఫ్ అప్పుడే నామినేషన్ వేసింది. సో తర్వాత నేను వచ్చి నా ఇండిపెండెంట్ కంటెస్ట్ చేయడం. రెండోది బ్యాడ్ లక్ ఏంటంటే ఒక ఓటు కాంగ్రెస్కి వేయమన్నాను, ఒక ఓటు నాకు, ఒక ఓటు పురంధేశ్వరి గారు ఫోన్ చేశారు. వాస్తవంగా ఆవిడ పెట్టి నా టికెట్ మార్చారు అన్నది అందరూ అనుకుండేది. కాకపోతే ఆవిడ ఫోన్ చేసి నాకు తెలియక కొంచెం తప్పు జరిగింది అని అంటే ఆవిడకి మీకేం పర్లేదమ్మా, మీకు నేను సపోర్ట్ చేస్తానని. మిగిలిన 6 నియోజకవర్గాల్లో పీఆర్పీ లీడింగ్ పల్లా శ్రీని గారు. మా కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి కాంగ్రెస్ ఓటు నాది, ఎంపీ ఓటు కాంగ్రెస్కి వేయడానికి ఆవిడ ఎంపీ అయ్యి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. అది నేను గౌరవంగా ఫీల్ అవుతాను. నా వల్ల ఆవిడ సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారని. రాజశేఖర రెడ్డి గారితో అంత అభిమానం ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళిపోయారు కదా, మరి ఎందుకు వైసీపీలోకి రాలేకపోయారు? అంటే 2009 తర్వాత మళ్ళీ నేను వెంటనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. మళ్ళీ వెంటనే తీసుకున్నారు, నన్ను పార్టీలోకి తీసుకున్నారు. జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే సత్యబాబు గారు అడిగితే తెచ్చేయండి అన్నారట, వచ్చేసాను. తర్వాత 2014లో ఎవరు లేని పరిస్థితుల్లో సత్యబాబు గారు రఘును నిలబడంటే నిలబడ్డాను. అప్పుడు మళ్ళీ కమ్యూనల్ ఈక్వేషన్ అంటారు సార్, వాళ్ళందరినీ అడగండి, నా వంతు నేను పార్టీకి కష్టపడతాను, నా వంతు డొనేషన్ కూడా పార్టీకి ఇస్తాను అని చెప్పిన. ఎవరు నిలబడకపోతే ఆయన వచ్చి నిలబడమన్నాం. నేను నా వైఫ్ రిక్వెస్ట్, సార్ ఎందుకు సార్ మమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఓ పక్క ఈ ఆశలన్నీ కరిగిపోతున్నాయి, వద్దు సార్ అని, ఎందుకు అన్నీ నేను చూసుకుంటానని నిలబడని అన్నారు. ప్రజలు కూడా చాలా గౌరవంగా 2014లో కూడా 31,000 ఓట్లు వేసారు నాకు. రాష్ట్రంలో 3వ స్థానం నాది. కమ్యూనిటీ సపోర్ట్ లేదు, క్యాస్ట్ లేదు, అయినా అక్కడ వరకు తీసుకొచ్చారు. 2014 అయ్యేసరికి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవునండి, మా ఎమ్మెల్యే అందరూ టీడీపీ ఉన్నారు. సో మా కాన్స్టిట్యున్సీలో క్యాడర్ ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఎవరైతే చిన్న ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్స్ ఇలా ఉన్నారు, అక్కడక్కడ ఏ ప్రభుత్వం మారినా ఒకరిద్దరికి ఉద్యోగాలు పోవడం ఖాయం, మనకు తెలిసిందే అదంతా. సో అది జరుగుతున్నప్పుడు నేను డైరెక్ట్ సత్యబాబు గారికి, చంద్రశ్రేణి గారికి చెప్పాను, సార్ ఇలాగ ఇబ్బంది పడతా ఉన్నామని. ఈలోపు ఏంటంటే బీజేపీ నుంచి నాకు కబురు వచ్చింది, పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా అని. ఎందుకంటే ఖమ్మంపాటి హరిబాబు గారు మాకు ఎంపీ గారు మా ఆ పార్లమెంట్లో మా గెలిచి ఉన్నారు. సో అప్పుడు నేను చెప్పాను, సార్ ఇలాగా వచ్చింది, వెళ్దాం అనుకుంటున్నానని. ఏం రఘు అంటే క్యాడర్ ఇబ్బంది పడుతున్నారు సార్, ఓన్లీ కార్యకర్తల కోసం వెళ్తున్నాను అని చెప్పాను. నేరుగా దీపమ్మ వెంకయ్యనాయుడు గారి అమ్మాయి ద్వారా వెంకయ్యనాయుడు గారిని కలిసి అక్కడి నుంచి హరిబాబు గారికి ఫోన్ చేయించుకొని నేను పార్టీలోకి వెళ్ళాను. నన్ను పిలిచింది అక్కడ, వాళ్ళు పిలిచాను, వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడి నుంచి కబురు వచ్చింది, మహేష్ గారు అని ఒక ఆయన, మా అంటే ఇంటి పేరు మా ఇంటి పేరే ఇందుకూరు మహేష్ గారు అని బీజేపీలో ఉంటారు. ఇందుకూరి రఘురాజు గారు, మీరు ఆయన ఇందుకూరి మహేష్ గారు వెంకయ్యనాయుడు గారు ఫ్యామిలీతో ఉంటారు. వెంకట గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో క్లాస్మేట్స్. సో అలాగా ఆ బీజేపీలోకి వెళ్ళాల్సి వచ్చింది. బీజేపీ కూడా నాకు గౌరవంగా రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చింది, నాకు, పురంధేశ్వరి గారికి, కన్నా గారికి, అందరికీ, మా ముగ్గురికి. ఆ స్థాయిలో నన్ను కూడా వాళ్ళు కూర్చోబెట్టారు. బీజేపీలో కూడా చాలా హార్డ్గా వర్క్ చేసి పెట్టాను. నేను ఒకటే అన్నాను, నాకు మీరు ఎంత గౌరవిస్తే నేను పార్టీకి అంత లాయల్గా నేను పనిచేస్తానని. ఇంకా ఆఖరికి ఏంటంటే 2017-18 వచ్చేసరికి కన్నా గారు యాజ్ అ ప్రెసిడెంట్గా మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఏంటి రఘు నెక్స్ట్ మంత్ నువ్వు నిలబడాలంటే నేను నిలబడను సార్, పరిస్థితులు వాతావరణం చూసుకొని. ఎందుకంటే నేను కార్యకర్తల కోసం బీజేపీకి వచ్చాను, బీజేపీ నాకు గౌరవం ఇచ్చింది. మీరు ఈ రోజుకి చూస్తే నేను ఏదైతే బూత్ కమిటీలు వేసానో బీజేపీ ఆఫీస్లో ఉంటుంది. మొత్తం 274 బూతులకి బూత్ కమిటీ వేసాను బీజేపీ తరఫున. చాలా కష్టమైన పని. మన సైడ్ ఉత్తరాంధ్రలో బీజేపీకి అన్ని బూతులకి కమిటీ వేయడం చాలా కష్టం. సో బీజేపీ నుంచి ఆ తర్వాత మరి జగన్ గారు కబురు చేశారు. చాలా ఐ టుక్ 7-8 months తీసుకున్న తర్వాత ఆ రోజు వెళ్ళి కలిసాం. కలగానే రఘు బీసీకి ఇద్దాం అనుకుంటున్నానంటే మీ ఇష్టం సార్ అని చెప్పాను. నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఆ మాట ప్రకారం
నాకు గౌరవం ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత కొన్ని అనుమానాలు జరిగిన పరిణామాల నేపథ్యంలో మిమ్మల్ని మండలి నుంచి డిస్క్వాలిఫై చేయరు, కోర్టు నుంచి తెచ్చుకోవడం జరిగింది. సరే, ఓకే. ఇప్పుడు రఘురాజు గారు టీడీపీలోకి వెళ్ళబోతున్నారు అన్న ఒక ప్రచారం అయితే బయట బలంగా జరుగుతోంది. అంటే ఒకవేళ మీరు టీడీపీలోకి వెళ్ళినా అక్కడ 3 సార్లు గెలిచిన కోల లలిత కుమార్ గారు అక్కడ ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆవిడ. వెలమ సామాజిక వర్గము, క్షత్రియ సామాజిక అంత పెద్దగా లేదు అక్కడ, వెలమ సామాజిక డామినేషన్ అక్కడ. ఒకవేళ రఘురాజు గారు అక్కడికి వెళితే ఒకవేళ ఆయనకు న్యాయం జరుగుతుందా, సముచిత స్థానం కల్పిస్తారా అన్నది ప్రధానమైన ప్రశ్న. ప్రస్తుతానికి అయితే డిస్కషన్ లేదు. ఎందుకంటే నిత్యం నేను పదవి కోసం ఏ రోజు కూడా పాకులాడలేదు సార్. వాస్తవం, ఎవరైనా ఇలాగే చెప్తారులే అనుకుంటారు, కానీ పదవి పోయినప్పుడు పెద్ద బాధపడలేదు. పదవి పోయినప్పుడు కూడా 1 గంట ఇబ్బంది పడ్డాను. అరే, నాతో ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కోర్టు కేసు వేసినప్పటి నుంచి అందరూ గడ్డాలు జుత్తులు పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఓకే, మీరు మీకోసం మా మీ కుమార్తె కోసం గడ్డం పెంచితే వాళ్ళు మీకోసం గడ్డాలు మా కోసం పెంచడం ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటి సమాధానం చెప్తావా అని ఒక చిన్న ఇబ్బంది పడ్డాను. సో నెక్స్ట్ ఎప్పుడు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగానే పదవి పోయినప్పుడు పెద్దగా ఫీల్ అవ్వలేదండి. ఈసీ నోటిఫికేషన్ ఇచ్చేసరికి అంటే మన కోర్టులో గెలుస్తామని ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఈసీ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ రాత్రి కొంచెం ఇబ్బంది పడి మార్నింగే నా వైఫ్తో మాట్లాడి ఇది పరిస్థితి ఏడ్ చేద్దాం, ఎలక్షన్కి వెళ్దాం నేను అనుకుంటున్నాను అన్నాను. సరే మీ ఇష్టం అన్నారు. ఎలక్షన్కి వెళ్ళాలంటే మీరు అన్నట్టు ఉత్తున్నావు కదా, ఏడ్ చేద్దాం అంటే స్కూల్ ప్రాపర్టీ ఒకటి ఉంది, దీన్ని ఎచ్చబెట్టేద్దాం స్కూల్ అనుకోండి. అప్పుడే వేరే వాళ్ళతో మాట్లాడడం, మనీ అరేంజ్ చేయండి అనడం. వెంటనే విజయవాడ వద్దాం, మా లాయర్ని కలుద్దాం, నోటిఫికేషన్ వచ్చింది. అయినా కానీ టికెట్ తీసుకొని ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. నేను మనం ఎలక్షన్కి వెళ్ళిపోదామని. సో 6th కోర్టు ఉంది. సో 4th వచ్చాం. 6th ఆర్గ్యుమెంట్లో కూడా మనకు చాలా ఫేవరబుల్గా వచ్చింది, ఒక రిలీఫ్ వచ్చింది. లేకపోతే ఎలక్షన్కి వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోయాం. ఏ ఎలక్షన్స్కి? ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ గెలుస్తాం ఓడతామని కాదు, నాకు అన్యాయం జరిగింది. పార్టీ నన్ను అన్యాయంగా సస్పెండ్ చేసింది. ఓహో, మళ్ళా పోటీ చేయాలని ఖాళీపడ్డ స్థానానికి ఖాళీపడ్డ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధపడిపోయాం. ఓకే, నేను సిద్ధంగానే ఉన్నాను. చాలా మంది అడిగే రేట్ ఏంటి పరిస్థితి అని నేను పోటీ చేస్తున్నాను అన్నాను. జిల్లాలో నాకు పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వస్తుంది. స్వతంత్రంగా పోటీ చేస్తాను సార్. అదేమి జరగకుండా దేవుడు మీ వైపు కరుణ చెప్పి మళ్ళా పంపించారు. అంతే. ఒక ఇంత మంచి వ్యక్తి మీరు, అసలుకి సత్యహరిచంద్రుడికి స్వయాన కజిన్ మీరు, చాలా మంచి వ్యక్తి. ఇంత మంచి వ్యక్తి పైకి ఒక మీ నియోజకవర్గంలో వ్యక్తి ఎవరో లవ్ లెటర్ రాశాడు మీకు, ప్రేమలేఖ, 2 పేజీల ప్రేమ రాయించారు. చాలా రాయించారు. దీన్ని నేను చదువుతాను, ఒక్కొక్క దాన్ని మీకు సమాధానం చెప్పాలి. నాకు అది అనవసరం అనుకుంటా. అంటే చాలా పాయింట్లు ఉన్నాయి దీంట్లో. దాని మీద కూడా నాకు కంప్లైంట్ ఇమ్మన్నారు. కంప్లైంట్ ఇచ్చి అలా ఎంక్వైరీ కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పలు చెప్పి బురిడి కొట్టించిన గనుడు ఆయన. ఈయనకు ఎస్కోట్ నియోజకవర్గం 30,000 ఓట్లు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతుంటాడు వైసీపీలో అనేది కూడా ప్రధానమైన ఆరోపణ దీంట్లో. మరి ఆ మాట స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నీ దగ్గర ఓట్లు ఉన్నాయన్నా. నాకు రఘు నీకు ఎమ్మెల్సీ ఇచ్చాను కదా అని అన్నప్పుడు నేను అన్నాను, సార్ నా వల్ల పార్టీ కూడా మంచి జరిగింది కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నీ దగ్గర 25,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి నేను పిలిచాం రఘు అని ఆయన అన్నారు స్వయంగా. మరి మీరు ఎగ్జాంపుల్ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా 30,000, కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా 30,000. మీరు 2019 ఎలక్షన్ చూసుకుంటే 14కి 19కి తేడా 30,000, మళ్ళీ 30,000 అటు నుంచి ఇటు వచ్చాయి కాబట్టి వైసీపీ గెలిచింది. లేకపోతే వైసీపీకి 54,000 14లో, నాకు 31,000, టీడీపీకి 85,000 వచ్చాయి. మరి ఇక్కడ చెప్పుకుంటే బొడ్డవర, ముషిడిపల్లి, కెల్తింపాలెం, పెడకండపల్లి పంచాయతీలో వచ్చిన మెజార్టీ కేవలం 700 మాత్రమే వచ్చిందంటారు కడబండి శ్రీనివాస్ గారికి. కడబండి శ్రీనివాస్ గారికి 1490 ఓట్లు వచ్చాయి అక్కడ. ఆ 4 పంచాయతీల్లోని 1490 ఓట్లు మెజార్టీ రావడం జరిగింది. అది ఆ రాయడం ఎవరో తప్పులు రాసిందే కదా, ఏదైనా రాయొచ్చు, తక్కువ వచ్చాయని కూడా రాయొచ్చాలు. 1490 ఓట్లు మా 4 పంచాయతీలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ కూడా టీడీపీ ఉంది కదా, లేకుండా ఏమి ఉండదు కదా. ఈరోజు 4 పంచాయతీల్లో 1490 ఓట్లు వచ్చాయి అన్నది చిన్న విషయం కాదు. మరి ఇంకో కామెంట్ చేశారు, పుణ్యగిరి వెంకటేశ్వర స్వామి ఆలయము మీరు పూనుకున్న తర్వాతే అదంతా వెనక్కి పోతుంది, ఇంతవరకు పూర్తి కాకుండా ఉంది అది అనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. అందుకని అదే డబ్బు ఉంటే అదే అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అది శంకుస్థాపన చంద్రజీఆర్ స్వామి గారు చేశారు సార్. చేసిన తర్వాత ఒక సంవత్సరం పోయాక నాకు కౌరు పెట్టి నాకు స్కెచ్ ఇచ్చి నువ్వు చెయ్యి రఘు అన్నారు, ఇది చూడమ్మా నువ్వు అని. కాకపోతే నాకు ఇవ్వడమే తప్పించి అడగడం రాక, డొనేషన్కి పెద్దగా వెళ్ళలేక, నా దగ్గర ఎప్పుడో ఏ భూమి అమ్మడమో ఏ సైట్ అమ్మడమో ఎలక్షన్లో ఇప్పుడు గట్టి అమ్మినా
డబ్బు ఉంటే దాంతో నడుస్తుంది. కొంతమంది మిత్రులు బాగానే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక ఆయన అయితే మా రిలేషన్ అవుతారు, ఆయన 21 లక్షలు పెట్టి విగ్రహాలు ఇచ్చారు. ఆయన ఓకే. ఇచ్చి పాపం 7-8 సంవత్సరాలు అయిపోయింది. అలాగే తర్వాత ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు ఒకటి 9 lakhs ఇంకో కజిన్ ఇస్తానని చెప్పారు. అలాగే గుడి పని కూడా ఈ మధ్యన చేయిస్తా ఉన్నాం. అదైతే బాధ్యత తీసుకోవడం కూడా చాలా తప్పు అన్నది చాలామంది చెప్పారు. ఎందుకు అటువంటి బాధ్యతలన్నీ మీరు పడతారని. ఇప్పుడు దగ్గర ఒక 60-70 లక్షలు పెట్టుంటాం. ఇంకా దానికి కొన్ని కోట్లు, ఇంకో 1.5 2 కోట్లు ఉంటాయి, కానీ అవ్వదు. అది చాలా పెద్ద టెంపుల్. కానీ ఇక్కడ అదే చెప్తున్నారు, ప్రతి ఊర్లో గుడులకు అమ్మవారి పండుగలకు విరాళాల ప్రకటనలే కానీ ఎవ్వరికి 1 రూపాయి కూడా ఇవ్వడు. దేవుడు సొమ్ము తినే పాపాత్ముడు. అదే గ్రామాల్లో అడిగితే చెప్తారు. అతను ఎవరైనా ధైర్యంగా ఉండి, ఆ ధైర్యం ఉండి ఎస్కోట్ సెంటర్లోని ఈ మాటలు నా గురించి మాట్లాడితే రాజకీయాలు వదిలేస్తారు. అంతేనా? ఎస్. ఇంత ఘోరంగా ఈ పాపాత్ముడు నెలకోసారి తిరుపతి వెళ్ళి పాపాలను కడుక్కుంటుంటాడు. నాకు తెలిసి తిరుపతి నేను తీసుకెళ్ళినంత మందిని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు. ఎందుకంటే ప్రతి నెల కాదు, నెలకు ఒకసారి కాదు, నెలకు 2 సార్లు వెళ్ళిన రోజులు ఉన్నాయి. కార్యకర్తలందరినీ. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు నన్ను ఎవరు తీసుకెళ్ళలేదు తిరుపతి, ఏ నాయకుడును. నేను కార్యకర్తలందరినీ, సర్పంచుల్ని, ఎంపీటీసీలని, ఎవరు అడుగుతాని, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ తిరుపతి దర్శనం తీసుకొస్తాను. తీసుకెళ్ళిన వాళ్ళ లిస్ట్ ఎలాగో మా దగ్గర ఉంటుంది. వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో. ఎందుకంటే వాళ్ళు తిరుపతి రావడం వరకు వాళ్ళది. ఆ రూమ్స్ కానీ, దర్శనాలు కానీ, ఈవెన్ ప్రసాదం కూడా నేనే కొనిస్తాను. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత నాకు తెలిసి తిరుపతికే దగ్గర 40-50 లక్షలు ఖర్చు అయిపోయి ఉంటుంది. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అప్పు లిస్ట్ చెప్పమంటారా? మేమైతే కట్టలేము. అలా కాదు, ఇప్పుడు ఆన్ చేస్తే ఎవరికంత అప్పు చెప్తారు. అదే ఎంత అప్పుల్లో ఉన్నారు మీరు? అప్పులు అంటే సార్ పరిస్థితులు. నాలాంటి వాడికి ఎంతకాలం మీరు అప్పులు చేస్తారు? కట్టేది ఏమైనా ఉందా లేదా? ఆశ అమ్ముతున్నాం కదా. స్కూల్ మీద స్కూల్ పెట్టి ఎలక్షన్ చేద్దాం అనుకున్నాం కదా. స్కూల్ పెట్టి ఇప్పుడు 1.5 కోటి అప్పు తెస్తున్నాం, బాకీలు తీర్చాను. ఆ తీర్చి టైంలోని ఆ వెంకటేశ్వర స్వామికి ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి గుడి పని కొంత చేస్తుంటాను. అంతే వాస్తవం. ఈ రోజు రేపు వస్తాయి అప్పుడు. రఘురాజు గారిలో ఒక రౌడీ దాగి ఉన్నాడు అంటున్నారు మీ ఊర్లో. లేదు అంటే మీ గురించి నేను ఎంక్వైరీ చేసే క్రమంలో, సార్ ఆయన గురించి మాకెందుకు సార్, మా పేర్లు బయటకు వస్తే మమ్మల్ని ఇక్కడ బతకనివ్వరు సార్, చితకబాతారు సార్ మమ్మల్ని అని భయపడుతూ చెప్పారు చాలా మంది. నేను రఘురాజు గారు చాలా ఉత్తములు కదా, చాలా మంచి వ్యక్తి కదా ఆయన అంటే, అయ్యో లేదు సార్ ఆయన పెద్ద రౌడీ సార్, మేము విషయాలు చెప్పినట్లు మీరు పొరపాటున ఆయనకి చెప్తే మాపై దాడులు జరుగుతాయి సార్ ఇక్కడ అని భయపడుతున్నారు. మీలో ఏమన్నా ఒక రౌడీ దాగి ఉన్నాడా? ఇది బాగుంది వినడానికి. కాకపోతే నాగరాజు గారితో ఇంటర్వ్యూ అయితే చాలా ప్రమాదం. ఆ నాగరాజు గారు కాటేస్తే చాలా గట్టిగా కాటేస్తారు. కాకపోతే అందరూ నాగరాజు అంటే మామూలు కింగ్ కోబ్రా లాగా అడుగుతున్నారు. మీరు కింగ్ కోబ్రా కొడితే మరి అడ్డు లేదు కదా, అలాగే అడుగుతున్నారు. కానీ ఎందుకంటే వాస్తవం అందరికీ తెలుసు. ఈ రోజుకి నా వల్ల ఒక్క దెబ్బతిన్న వాళ్ళు ఎవరిని ఉన్నారని చూడమనండి, ఒక్క మనిషి. మరి ఎవరు రాశారు ఆ లెటర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అయితే తెలియదు, ఆ లెటర్ నాకు ఎవరు పంపలేదు. అవునా? ఆ లెటర్ సంగతి నాకు తెలియదు. ఇప్పుడు మీరన్నారు నెల తిరుపతికి వెళ్ళి పాపాలు కడుక్కుంటాడు. ఈ పాపాలు ఎందుకు కడుక్కోవాలా? పాపాలు చేసిన కానీ ఇక్కడ అందరూ కడుక్కుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కడుక్కున్నారు, జగన్ గారు వెళ్తే కడుక్కున్నారా, మోడీ గారు వెళ్తే కడుక్కున్నారా? తప్పు కదా మాటలు. అంటే తప్పుడు మనుషులకి తప్పుడు ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఓకే, మీరన్నారు ఒక మాట, జగన్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని మొక్కుని నేను పాదయాత్రగా తిరుమల వెళ్ళానని. కానీ వీళ్ళేమన్నారు, కేవలం పబ్లిసిటీ కోసమే, గొప్పలు చెప్పుకోవడం కోసమే. అండి, ఎవరైనా రాష్ట్రంలో జగన్ గారి వల్ల ఎంతమంది పదవులు వచ్చాయి, ఎంతమంది బాగున్నారు, వాళ్ళు ఎవరైనా పోనీ పబ్లిసిటీయో లేకపోతే దేనికోసం వెళ్ళమనండి, ఎవరినైనా చూద్దాం. ప్రతి ఒక్కరు పాదయాత్ర చేసింది వాళ్ళ సొంతం కోసం చేశారు. తిరుమల పాదయాత్ర కోసం ఎవరి వద్ద ఎంత సొమ్ము దొబ్బాడో కూడా తెలియడం లేదు అంటున్నారు. మరి వాళ్ళు ఎంత ఇచ్చారు అడగండి. నిజంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయండి, కొందరు మిత్రులు మాకు భోజనాల ఏర్పాట్లు, మాకు అకామిడేషన్ ఏర్పాట్లు బాగా సపోర్ట్ చేశారు. కొంతమంది మిత్రులు అందరూ నాకు కూడా దగ్గర 40 నుంచి 50-60 లక్షల మధ్యలో కరెక్ట్ లెక్క అయితే లేదు కానీ అయింది. ఎందుకంటే రోజు ఒక 5 వెహికల్స్ నాతో పాటు 21 మంది కంటిన్యూస్ నడిచారు. రోజు విలేజ్ నుంచి, గ్రామాల నుంచి వచ్చేవారు జనాలందరూ. అలాగే జనం కూడా ఖర్చు పెట్టుకున్నారు. నేను ఆ రోజు విజయవాడలో పాదయాత్ర చేసినప్పుడు, రాజధానిలో పాదయాత్ర చేసినప్పుడు జనం లేకపోతే బాగోదని రాత్రి ఫోన్ చేస్తే 400 మంది కార్లు వేసుకొని వచ్చారు వాళ్ళ సొంత కుర్చీలతో, అభిమానంతో వచ్చారు. 400 మంది వచ్చి 2 లైన్లోని ఎక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మన
విజయవాడ క్లబ్ వరకు 23 కిలోమీటర్లు నడిస్తే ఒక పోలీస్ ఆయన అడిగారు, బాబు ఎక్కడి నుంచి మిలిటరీ వాళ్ళు నడిపిస్తున్నారు 2 లైన్లో రాజకీయ నాయకులని. అందరూ జెండాలు పట్టుకొని నడుస్తే హాస్టల్ నుంచి వచ్చిన డిసిప్లిన్ ఇది. అది మేబీ అయ్యి ఉండొచ్చు. నేను డిసిప్లిన్ గానే ఉంటాను, డబ్బు మీద ఆశ లేదు, పదవి మీద హోదా ఆశ లేదు. అంటే నేను భగవంతుడు ఆశ ఉంది మీకు అంటే దేని మీద ఆశ అంటే నాతో ఉన్న అందరూ బాగున్నారు ఫీలింగ్ మాత్రం ఉంటుంది. చాలా మంచివారు. అలాంటి మంచి వ్యక్తి గురించి సార్ ఆశ అంటే చెప్తాను. నేను ఎమ్మెల్సీ అయ్యాక కొత్త కారు కొనుక్కున్నాను. ఏ కారు? గ్లాస్టర్ కారు కొనుక్కున్నాను. అప్పుడు నా కారు ఉందనుకోండి, ఎమ్మెల్సీ అయ్యాను కదా, ఎప్పటి నుంచో పదవి కోసం ఎదురు చూస్తున్నాను. కొత్త కారు కొనుక్కున్నాక నా దగ్గర ఉన్న కార్యకర్తలు చాలా మంది పాత బళ్ళు మీద తిరుగుతుంటాయి. సుమారు 14 మందికో 18 మందికో అందరికీ మోటార్ సైకిల్ కొన్నాను. మోటార్ సైకిల్ ఈ రోజుకి జీతం వచ్చిన డబ్బులు నా కార్ ఫైనాన్స్కి, వాళ్ళు మోటార్ సైకిల్ ఫైనాన్స్ మీద డబ్బు క్యాష్ ఇచ్చుకోవాలేదండి. కాకపోతే మొన్న 6 నెలలు మాత్రం ఇంట్లో డబ్బులు తెచ్చి అక్కడ డబ్బులు తెచ్చి ఫైనాన్స్ కట్టాల్సి వచ్చింది, జీతం రాలేదు కదా. సో వాళ్ళకి కూడా వెహికల్స్ కొని ఇవ్వడం జరిగింది. మీ జీతం ఎంత? 1,65,000, 1,75,000 సార్. ఎన్ని బండ్లు కొన్నారు? దగ్గర 14, 18. అంటే ఈఎంఐ ఒక్కోదానికి 4,000, 4,500 వాళ్ళు కొనుక్కొని బళ్ళు పెట్టి అంతా కూడా దగ్గర ఒక 50,000, 60,000 వాళ్ళకి అవుద్ది. నా కారుకి నాకు అవుతుంది ఒక 20 లక్షల లోను అందులోని, ఇంకొక 29 లక్షలు లోనే, ఒక 20 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది వడ్డీ లేకుండా. అంతా కలిసి నాది ఒక 1,20,000. ఇది అన్ని కలిసి ఆ జీతం సరిపోతుంది. అందులో మనమే ₹1 రాదు. ఇంకా మరి ఎన్నాళ్ళు ఉందో ఫైనాన్స్ చూడాలి, దగ్గరికి వచ్చి ఉంటుంది రండి. అందరూ తీర్చుకోండి పాపం, జీతం మిగులుతుంది. ఇంత వ్యక్తి మంచి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణ వేశారే. బొడ్డవర గ్రామ దేవతకు పండుగకు 1,00,000 ఇస్తారని 4 సార్లు తిప్పించుకొని రూపాయి కూడా ఇవ్వని మహాదాత గురించి బొడ్డవరలో ఎవరిని అడిగినా చెప్తారు. మరి రండి అయితే అడగడానికి. మీరు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారు? ఈర్ష్యాభావాలు ఉంటాయి సార్. ఆడికి చేత కాదు ఇంకోటి ఎదుగుతుంటే చూడలేరు. ఇదంతా ఏంటంటే ఒక టీం తయారు. ఇదే కాదు, ఇంకా చాలా చాలా అసభ్యకరమైన రాతలు రాసి పోస్టింగ్లు పెట్టి వాట్సాప్లో పెట్టడం ఇవన్నీ జరిగాయి. ఆయన మన గురించి మనకు తెలుసు, ప్రజలకు తెలుసు, ఎవరు నమ్మడుగా. ఇంత ఘోరంగా మీ పైన ఎందుకు అంత కక్ష? నా పైన కాదు, చాలా మంది మీద జరుగుతుంది ఇది. చాలా మంది ఎవరు ఒక టీం ఉంది సపరేట్ గా? ఏముంటుంది సార్, ఇప్పుడు నాకైతే ఎవరైతే పడదో వాళ్ళు సోషల్ మీడియా అంతా యాక్టివ్గా ఉన్నారు కదా అందరూ. ఇప్పుడు ఈ రోజుకి కూడా వాళ్ళు రాసిన అన్నీ ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. నాకు ఈ మధ్య ప్రభుత్వం మారిన తర్వాత అందరికీ యాక్షన్ అవుతుంది కదా, అందరు లోపల వేస్తున్నారు కదా. నన్ను కూడా మా వాళ్ళు అన్నారు, రాజుగారు ఇవన్నీ తీసి వాళ్ళందరి మీద పెట్టండి అని. పోనీ వాళ్ళ గురించి మనకెందుకు. ఈ పెద్ద మనిషి కడుబండి ఎమ్మెల్యే అయిన తరువాత టీడీపీ రెడ్డి వెంకన్న, ఉసిరి లాయర్ రామకృష్ణలతో కుమ్మక్కయ్యి బర్మా కాలనీ లేఅవుట్లతో ప్రారంభమైన భూ కబ్జాలు 50 లక్షల జాగా గాయత్రి గుడి వెనక స్థలం కాజేసి అమ్ముకున్నాడు. ఇప్పుడు రాజకీయం వేరు, వ్యాపారం వేరు. అక్కడ ఈ వ్యాపారం చేసినప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని గట్ట ఏమి ఉండదుగా, ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వ్యాపారాలు మనం పూర్వం నుంచి ఉన్న రిలేషన్స్ జరుగుతూ ఉంటాయి. రాజకీయాలు ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు కలిసి వ్యాపారాలు చేసుకునే ఉంటాయి. లేదా మన దగ్గరికి ఎవరన్నా సాయానికి వస్తే సాయం చేసిందే ఉంటుంది. ఇప్పుడు అలాగే అవసరం వచ్చిందని నా దగ్గర సాయానికి వచ్చినప్పుడు అతని న్యాయం ఉంటే ఖచ్చితంగా సాయం చేస్తాం. సో అది కూడా మనకు వ్యాపారం అనుకుంటే అలాగా. అలాగే మీరు అన్నట్టు గాయత్రి గుడి దగ్గర ఏంటంటే అది ఎప్పటి నుంచో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి తగులు పడుతున్నారు. నేను కూడా రైతులకు ఉండాలి అలాగా తగులాడాను. ఆఖరికి ఏంటంటే ఒక 100 మంది దాకా ఒక రోజు వచ్చి రెవెన్యూ వాళ్ళని అడిగాను, సార్ ఇదేంటి న్యాయం అంటే, న్యాయం ఉంది సార్ అన్నారు. న్యాయం ఉంటే చేసి పెట్టింది వాళ్ళకన్నా. అది జరిగింది. కాకపోతే అప్పుడు టైంలో మేము ఉన్నాం కదా, రాజకీయాలు ఉన్నాం కదా, ఏదో ఒకటి అక్కడ పెట్టాలని చెప్పి. ఇందులోనే అందరికీ తెలుసు, ఏ దగ్గర బి దగ్గర సి దగ్గర డి అలా కొనుక్కున్న వాళ్ళు అందరూ కూడా ఎవరో నష్టపోకుండా ఉంటుంది, సాయం చేసి పెట్టండి అంటే రెవెన్యూ వాళ్ళని అడిగితే న్యాయంగా ఆల్దే సార్ అన్నారు. న్యాయం అయితే చేసి పెట్టండి అన్నాను. సో దాంట్లో అందరూ ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, ఒక 100 మంది పైన అందరూ రైతులు అవునండి. న్యాయం జరిగింది, అందరికీ న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. న్యాయం జరిగింది అనుకుంటే కదా అందరూ అనుకోవాలి. ఇప్పుడు అన్యాయం జరిగిందని ఒకటి అనలేదు కదా, న్యాయం జరిగింది. ఎలాగుంటుందంటే ఉపకారం ఎవరికైనా చేస్తే వాళ్ళేం చెప్పుకోరు, కానీ ఎవరికైనా చెప్తారు అతనికి అన్యాయం జరిగిందా రాసినోడికి. మరి ఎందుకు ఇంత రాశాడు? ఈయన ఎమ్మెల్సీ అయిన తర్వాత అన్ని మండలాల రియల్ ఎస్టేట్ ఓనర్లు బ్రోకర్లకు కబురు పెట్టి కలెక్షన్ మొదలుపెట్టిన తర్వాత తహసీల్దార్ల వద్ద పైరవీలు సాగక ఎమ్మెల్యేతో విభేదాలు మొదలయ్యాయి. నాకు ఎమ్మెల్యేతో విభేదం వస్తుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినప్పుడు వస్తుంది. నేను తిన్నా ఎవరిని తిన్నావును, నేను తిన్నా ఎవరిని తిన్నావును. మీరు ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్యే కదా సార్. ఏదైనా వ్యవహారం చేసుకుని బయట చేసుకోవాలా. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ రోజు నా దగ్గర 100 వస్తాయి.
నేను చేయను ఏదిని, నేను చేయను. న్యాయం ఉంటే సాయం చేస్తాను. 2019లో కడుబండ శ్రీనివాస్ గారికి విజయానికి కృషి చేసిన మీరు 2024లో ఆయన అభ్యర్థిత్వాన్ని ఎందుకు తప్పుపట్టారు? అంటే ఆయన ఏదైతే మేము అనుకున్నామో ఆ లైన్లో లేకుండా కార్యకర్తలను విస్మరిస్తూ, మీరు అనుకుంటున్న పనులకు అన్నిటికి సహకరిస్తూ రియల్ ఎస్టేట్లు, ఎంఆర్ఓలు, ట్రాన్స్ఫర్లు ఎక్కడా లేని విధంగా మా నియోజకవర్గంలో ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్లు అయిపోయారు. ఎమ్మెల్సీ చేస్తూ అవుతారు, ఎమ్మెల్యే చేస్తూ అవుతారు. ఎమ్మెల్యేతో అయ్యేది మరి ఇంకేమైతే ఎంతమంది అనేది ప్రోటోకాల్ మాత్రమే. ఒక ఇద్దరు ఎంఆర్ఓలు అయితే సస్పెండ్ అయ్యారు కూడా. ఎవరి వల్ల అవుతారు వాళ్ళు? ఎమ్మెల్యే వాళ్ళని. మరి ఇంకేమి, ఎమ్మెల్యే వాళ్ళైనా వాళ్ళు తప్పు చేసి ఉంటే అవుతారు, అంతే కదా. ఇప్పుడు ఆ లైన్ ఆలోచించేది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నాను, ఫోన్ చేస్తాను ఎంతంత బాకీలు ఉన్నాయి అడగండి అని. అవన్నీ కిట్టక ఎవరో చెప్తుంటారు, అవన్నీ పట్టించుకోను కూడా నేను. ఎందుకంటే నేనేటో నాకు తెలుసు, నేనేటో ప్రజలకు తెలుసు. ఈరోజు అందులో జందాల గురించి ఏమైనా రాశారా? వస్తా కొద్దిసేపు ఉండండి, ఓపిక పట్టండి, చెప్తాను. ఇప్పుడు కడుబండ శ్రీనివాస్ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఇప్పుడు నేను యాజ్ ఏ ఫ్రెండ్గా ఆయన అభిమానిస్తాను. ఈ రోజుకి మొన్న ఈ మధ్యన ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. ఎలక్షన్ అయిపోయి కూడా 1-2 సార్లు కలుసుకున్నాం, పలకరించుకున్నాం. మొన్న ఎందుకో గుర్తొచ్చి ఫోన్ చేశాను, ఎలా ఉన్నారు అడుగుదాను. నేనైతే ఫోన్ ఎత్తలేదు. నాకు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, అందులో ఎప్పుడు తేడా. శత్రువుని కూడా ఎప్పుడు శత్రువులా చూడలేదు సార్, అందుకే ఇన్ని మాటలు వస్తున్నాయి వాళ్ళకి. లేఖ వెనకల కడుబండ శ్రీనివాస్ గారి హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? ఆయన ఉన్నారో లేదు, ఎవరో. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈర్షా భావాలు ఉంటాయి, ఎదుటోడు ఎదిగిపోతున్నాడు, ఇది క్యాస్ట్ లేదు క్యాస్ట్ లేదు, ఈ ఎదిగిపోతున్నాడు. రాజులు కదండి, క్షత్రియులు అయితే ఉండాలని అందరు సార్. క్యాస్ట్ ఉంది, క్యాష్ ఎందుకు లేదు? అప్పులు చేస్తున్నారు, ఆస్తులు అమ్ముతున్నారు. మరి క్యాష్ లేకుండా ప్రాపర్టీస్ లిక్విడ్ క్యాష్ లేకపోవచ్చు, వెనకలు ఉన్నాయి కదా ఆస్తులు. ఎన్నాళ్ళు ఉంటాయి? క్యాష్ ఉంది, క్యాష్ ఉంది, రెండు ఉన్నాయి. క్యాస్ట్ ఎక్కడ ఉంది? క్షత్రియులు అండి, రాజులు, రాజ్యాలు మీరు. ఇప్పుడు అదే తప్పు వచ్చింది. అదే నేను బీసీ అయ్యి ఉంటే ఈ పాట రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఉంది. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని మీ నాయకుడు అనేవాడు కదా. నేను కూడా బీసీ అయ్యి ఉంటే, ఎందుకంటే ఆ మాట రాజశేఖర రెడ్డి గారు అందరూ కూడా నేను ఒక రెడ్డిని అయ్యి ఉంటే అంటారు, నేను ఒక కమ్మని అయ్యి ఉంటే అంటారు, మీరేం నేను ఒక బీసీ అంటారు. మీరు అలా కాదు. రాజశేఖర రెడ్డి గారు కూడా 2009లో అన్నారు, సత్యబాబు గారు నేను ఆయన ఢిల్లీలో కలిస్తే సత్యబాబు రఘు లీడరు క్యాస్ట్ మైనస్ అన్నారు. ఈవెన్ జగన్ గారు కూడా కడుబండ శ్రీనివాస్ గారు అదే మాట్లాడినారట నాకు చెప్పారు ఆయన. జగన్ గారు అన్నారు సార్ రఘు లీడర్ క్యాస్ట్ మైనస్ అని. మీకు క్యాస్ట్ ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు సార్? క్యాస్ట్ ఇబ్బంది పెడుతుందో, ముందుకు తీసుకెళ్తుందో, ఏదైనా మనం చేసిన పనులు బట్టి ఉంటుంది. మీరు అంటూ ఉన్నారు ఎంతమంది మా వెనకాల ఎందుకు ఉంటారు? మీకు వచ్చిన మీ లవ్ లెటర్ ఉంది కదా. నా లవ్ లెటర్ కాదు, మీపై ప్రేమతో రాసిన ప్రేమ లేఖ, నా ప్రేమ లేఖ. ఎవరు రాశారో లేకపోతే మీరు రాయించుకున్నారు? నేను ఎందుకు మీరే తయారు చేశారు ఆ లవ్ లెటర్? అబ్బా, నాకు మరీ అంత ప్రేమ లేదు మీ మీద. నేను మిమ్మల్ని ప్రేమించడానికి నాకు అంత ప్రేమ లేదు, ఓకేనా? మీ పైన ఎవరో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు రాసినది ఒకటి రాశారు. ఇక్కడ గ్యాస్ ఏజెన్సీలో గొడవలు పెట్టి అడ్డంకులు సృష్టించి బ్లాక్మెయిల్ చేసి రూపాయి పెట్టుబడి లేకుండా మీ ఫ్రెండ్ మద్ది కృష్ణ 40% వాటా, మీరు ఆయన మద్ది కృష్ణ 40% వాటా రాయించుకుని ఇప్పుడు నెలకు అప్పనంగా 4 లక్షల రూపాయలు కాజేస్తున్నారు అని ఉంది. దీనిలో మీరు అన్న దాంట్లో వాస్తవం కొంత ఉంది. ఆ వాస్తవం ఏంటి? అదేంటంటే అది ఎస్టీ పేరున ఉంటుంది. ఓకే, ఎస్టీ పేరునుంటే వేరే వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేయడం, 2 సంవత్సరాలు ఉండడం, మళ్ళీ గొడవలు పడడం, మళ్ళీ ఎవరో టేక్ ఓవర్ చేయడం. ఆఖరికి వాళ్ళు ఒక రోజు నా దగ్గరికి వచ్చారు, రాజుగారు ఇలా అయితే కంపెనీ పోతుంది అంటే గ్యాస్ ఏజెన్సీ పోయే పరిస్థితికి వచ్చారు. సో ఇలా పోతుంది, మీరు కొంచెం చూడండి అంటే నాకు చెప్పాను, నాకు వ్యవహారం రాదమ్మా, నేను చేయలేను అంటే వాళ్ళు ఏం చేశారంటే డిస్కషన్ చేసి మీకు ఎంత డబ్బు ఇస్తున్నారు? నెలకు 25,000 30,000 ఇస్తున్నారు. మీకు ఏం కావాలంటే మాకు 1,00,000 కావాలన్నారు. మా 30,000 ఇచ్చేది 1,00,000 అడిగితే ఎలాగా? సరే నేను ఎవరైనా చూస్తారేమో అడుగుతాను అన్నప్పుడు వాళ్ళు సరే అని నాకు ఒక కాగితం రాసి ఇచ్చారు. ఆ రోజు అంటే ఒక లీజ్ లాగా రాసిచ్చి 7 ఇయర్స్కి వాళ్ళకి ఎంతో నెలకి ఎంత డబ్బు, నెలకి 1,30,000 ఎంతో ఆ రోజు అన్నారు. వాళ్ళ కొడుకులు 2 అందులో పెట్టుకోమన్నారు. సరే అని ఎవరికి అప్పు చెప్తాను వాళ్ళకని. నేను అలాగే చేయలేను, నాకు వ్యవహారం నాకు రాదు. సో అప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు అన్నట్టు ఆ కృష్ణ ఇంకొకైనా ఎంఎస్ఎన్ గ్యాస్ అని ముందు అతనే చూసేవారు. అతనితో కూడా మాట్లాడి ఏదో సాయం చేయండి సార్ చూడండి అంటే వాళ్ళు చూస్తున్నారు, ఏజెన్సీని చూస్తున్నారు. ఎవరైతే గ్యాస్ కంపెనీ ఓనర్ ఉన్నారో వాళ్ళు 100% వాళ్ళు విల్లింగ్ తోటి
శుభ్రంగా నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. ఇంకా 2 years ఎంతో ఉంది. తర్వాత వాళ్ళు ఎవరికి ఇద్దామంటే వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో మీ వాటా ఏం రాయించుకోలేదా? వాటా కాదు, నా పేరునే వాళ్ళు రాసి, అంటే లీజ్ అన్నది నా పేరునే రాసి ఇచ్చారు. ఓకే, మీ పేరు దాని మీద వచ్చే ఆదాయం వాళ్ళదే, వాళ్ళదే, మీకేం లేదు. నాకు ఇస్తారు కదా. ఇప్పుడు నాకేంటంటే యాజ్ స్లీపింగ్ పార్ట్నర్ ఏ ఇష్యూ వచ్చినా డబ్బులు పెట్టాం అందరూ. సుమారు 2,14,00,000 పెట్టాం దాంట్లో. ఎందుకంటే పాత వాళ్ళకి ఇవ్వాలి కదా, వెహికల్స్ అన్నీ ఉన్నాయి కదా, వెహికల్స్ కొనడం అన్ని దగ్గర 2,14,00,000 రూపాయలు దాని మీద పెట్టాం అందరూ. దాంట్లో లాభసాటిగా ఉంది మీకు? లాభసాటి కంటే వ్యాపారం ఎవరు చేసినా లాభం కోసం చేస్తారు, నష్టం కూడా జరగచ్చు అప్పుడప్పుడు. ఎందుకంటే ఆ 2,14,00,000 పెట్టాం కాబట్టి ఎవరెంత డబ్బు పెడితే వాళ్ళకి అంత షేర్ వస్తుంది. ఓకే, మీరు పెడతానంటే మీకు వస్తుంది. నాకు అంత డబ్బు లేదు, అంత ధైర్యం లేదు, రాజకీయ నాయకులతో కలిసి వ్యాపారం చేసేంత ధైర్యము లేదు, అంత సొమ్ము నాతో లేదు, ఆస్తులు లేవు వెనకాల అమ్ముకోవడానికి. లాభాలు సరిగ్గా లేదని ఒకళ్ళిద్దరు పార్ట్నర్షిప్ తీసేస్తా ఉంటున్నారు. ఓకే, మీకేమైనా ఇంట్రెస్ట్? చూద్దాం, ఏమన్నా నాకు దేవుడు కరుణించి కల విధాయం కరుణించి అంత స్తోమత ఇస్తే ఖచ్చితంగా నేను అడుగుతాను. ఇంత న్యాయంగా ఇంత నిజాయితీగా ఆలోచించే రఘురాజ్ గారి మీద ఏంటి కామెంట్స్ ఏంటి? ఇటీవల కాపు సొంపురంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మధ్యకృష్ణ పార్ట్నర్గా కలుపుకొని లేఅవుట్ వేయించి ఏ విధమైన పక్కా రోడ్లు, కాలువలు, కరెంటు లేకుండా ఏ విధమైన అనుమతి లేని లేఅవుట్ వేసి ప్లాట్లు వేసి రుబాబు చేసి మొత్తం ప్లాట్లను అమ్మేస్తున్నాడు. దీని మీద కూడా మీరు ఫోన్ చేయండి. అయితే అక్కడ విఆర్ఓ సెక్రటరీ ఉంటారు కదా, చేస్తే ఏం చెప్తారంటే దాని గురించి కాపు సోమపురంలో అదొకప్పుడు మాదే, ఊరు మీదే, ఊరు కాదు, ఆ సైట్ మాదే, మా అక్కకి ఇచ్చాం. మా అక్క వేరే వాళ్ళకి అమ్మేశారు, వేరే వాళ్ళకి అమ్మేశారు. అమ్మేస్తే దానికి ఒక కాంపౌండ్ వాళ్ళు వ్యవహారం, రోడ్డు వేశారు, కాంపౌండ్ వాళ్ళు కట్టారు, అన్ని కట్టారు. కట్టిన తర్వాత మధ్యకృష్ణ అన్నయ్యకి అందులో సంబంధం లేదు. కడితే నేను కంప్లైంట్ చేసి కాంపౌండ్ వాళ్ళు గవర్నమెంట్ స్థలంలో కాంపౌండ్ వాళ్ళు ఉందని చెప్పి కాంపౌండ్ వాళ్ళు తీయించాను నేను. అన్యాయంగా లేఅవుటెడ్ గవర్నమెంట్ స్థలాన్ని కూడా కలిపి కాంపౌండ్ వాళ్ళు కట్టాడని కాంపౌండ్ వాళ్ళు నేను సెక్రటరీ విఆర్ఓలతో ఫైట్ చేసి తగువాడి 6 నెలల కాంపౌండ్ వాళ్ళు తీయించాను ఈ మధ్యన. కాబట్టి మీకు ఫొటోస్ వీడియోస్ ఉంటాయి. మీరు ఆ సెక్రటరీ విఆర్ఓకి ఫోన్ చేస్తే కాంపౌండ్ వాళ్ళు ఎవరు తీయమన్నారని మీరు అడిగితే చెప్తారు. ఓకే, ఆ సెక్రటరీ విఆర్ఓ నంబర్ చెప్పండి. బంగారు నాయుడు. బంగారు నాయుడు గారు అండి? అవునండి. బంగారు నాయుడు గారు, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నాగరాజు, నేను సుమన్ టీవీ జర్నలిస్ట్ని, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలా? ఈ కాపు సంపురం ఉంది కదా, కాపు సంపురంలో అక్కడ ఒక కాంపౌండ్ ఉండింది కదా, కాంపౌండ్ కట్టారు కదా, కాంపౌండ్ ను తీయించింది ఎవరు? ఎంఆర్ఓ గారా? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చారండి, అంతే. ఎంఆర్ఓ గారు తీయించారండి. నేను ఆల్రెడీ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది, 4 నెలలు అయిపోయింది అక్కడ. దాంట్లో ఎమ్మెల్సీ గారి పాత్ర ఏమైనా ఉందా రఘురాజ్ గారిది? ఏమన్నా తెలియదు సార్, మనకి ఏం తెలీదా? తెలియదు సార్. ఓకే అండి థ్యాంక్ యూ. పాపం ఆయనకి తెలియదంట, వాస్తవాలు తెలిసిన వాళ్ళు ఈ లేఖ రాశారు. ఇది చూడండి, జేసీబీ పంపించింది నేను, బంగారు నాయుడు సెక్రటరీ, అదిగా మిషన్ తీస్తున్నది. ఇక ఈ నెంబర్ పెట్టింది నేనే, మిషన్ పంపించింది నేనే గోడ తీయడానికి. మీరు మిషన్ పంపించినట్లు ప్రూఫ్ ఏంటి? అదిగా నెంబర్ పెట్టింది నేనే కదా, డ్రైవర్ నెంబర్, మిషన్ పంపించాను, డ్రైవర్ నెంబర్ అతనికి పెట్టాను. ఓకే, దొరబాబు జేసీబీ విఆర్పేట, డబ్బు నేను పెట్టాను మిషన్కి. మరి ఇంత చేస్తే నాయుడు, బంగారు నాయుడు గారు నాకేమో తెలియదని ఎలా చెప్తున్నారు? నేను మీరు ప్రెస్ అనేసరికి వాళ్ళ భయం, వాళ్ళు ఎందుకు భయం చెప్తారు. రాజకీయ నాయకులు అంటే భయపడతారు తప్పిందండి. మీకు మిషన్ డ్రైవర్ నెంబర్ పెట్టాను, మిషన్ నేనే పంపాను, మిషన్ డబ్బు నేనే కట్టాను, ఆ గోడ తీసి ఫొటోస్ పెట్టాను. చూసారుగా మీరు. చూద్దాం మరి మీది నిజమా, బంగారు నాయుడు గారు నాకు ఐడియా లేదని చెప్పడం చదివి ప్రజలు ఆలోచించుకుంటారు. మరి ఇంత నిజాయితీగా మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తే తెలుసా, ఆ సైట్ ఓనర్స్ ఉన్నారా, వాళ్ళని అడగండి, గోడ ఎవరు తీయించారు, నేను తీయించానని చెప్తారు. ఈ రోజుకి కూడా నంబర్ చెప్పండి. ఆయన 3 రోజులు 4 రోజులు అవుద్ది నా దగ్గరికి వచ్చారు. వచ్చి రాజుగారు అంటే మండల హౌస్కి వచ్చారు, సీక్రెట్గా మాట్లాడాలండి అంటే, సీక్రెట్ లేదు ఇక్కడ మాట్లాడండి అంటే ఆయన సమస్య చెప్పుకుంటూ వచ్చి అలా కాదు రాజుగారు చేయి పట్టుకొని ఆయన కారులోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ ప్లాన్ తీసాడు, ఇదండి అదండి అన్నాడు. సార్ నాకు ఈ తావు ఇప్పిస్తే మీకు ఇదిగో ఈ బిట్టు మన ఇద్దరి పేరుని ఉంచుతాను, జాయింట్ వెంచర్ ఉంచుతాను, నాకు సాయం చేయండి అంటే, నాకు అవన్నీ కాదు, మీరు ఇంకా మిగిలిన వాళ్ళతో ఏదో డిస్ప్యూట్ ఉండాలి. ఇతనికి వాళ్ళు డబ్బు అప్పు తీసుకున్నా అంటారు, తీసుకొని ఇతనికి భూ రిజిస్టర్ చేశారు, మీరు ఆ తగు తీర్చుకొని రండి అప్పుడు మాట్లాడతాను నేను అని చెప్పాను. లేదా మీరు అడుగుతారంటే అడగండి, నా ముచ్చాను అడిగారు.
ముత్తానాయుడు గారు నమస్తే అండి. నమస్తే. నా పేరు నాగరాజు, నేను సుమన్ టీవీ జర్నలిస్ట్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. ఈ కాపుసంపురంలో ఒక ల్యాండ్ ఇష్యూ ఉండింది కదా, దానికి కాంపౌండ్ కట్టేసినారు. అవును సార్. ఏంటంటే అది ఇష్యూ ఏంటి? ఆ కాంపౌండ్ ఎవరు తీయించారు? కాంపౌండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తీశారు సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎవరు తీయించామని చెప్పారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు తీసి చెప్పడం ఏంటి? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసేశారు. తీసేశారు అంతే. దాని వెనకాల ఎవరు ప్రెజర్ ఉండింది, ఏమైనా ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు సార్. మీకు ఐడియా లేదా? అందరూ తెలియదు. ఓకే ఓకే ఓకే. ఇటీవల మరి మీరు మీ స్థలం ఆడుంటే మీ స్థలంలోకి తావు కల్పిస్తే ఎమ్మెల్సీ రఘురాజ్ గారికి ఒక సైట్ బహుకరిస్తామని చెప్పారట, వాస్తవమా? లేదు లేదు సార్, అలాంటి ఏం జరగలే. ఓకే, రఘురాజ్ గారి పాత్ర ఏంటి ఈ విషయంలో? రఘురాజ్ గారి పాత్ర ఏంటో సార్, మనకి కష్టం సుఖం ఉంటే వింటారు. ఏం చెప్తారు అడిగితే మనం చెప్తే మన కష్టం సుఖం చెప్తే వింటారండి, అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు టీవీ అని చెప్పి అలాగ అడిగితే వాళ్ళు చెప్తారేంటి సార్? మీరు మామూలుగా ఏదో విషయం అన్నట్టు అడిగితే చెప్తారు కానీ మీ రెండు ఆప్షన్స్ కూడా ఇంటూ కాబట్టి అది ప్రజలకు వదిలేస్తున్నాను. ఓకేనా? ఇకపోతే ఇక ఘోరం ఇది. ఇంత మంచి వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే డాష్ ఇతని గురించి ఒక పుస్తకం రాయవచ్చు. రాజకీయాలకు వచ్చిన కొత్తలో తన వ్యక్తిగత జల్సాలకు డాష్ కు ఆస్తులు తగలెట్టి ఉమ్మడి ఆస్తి అయిన కేంబ్రిడ్జ్ స్కూల్ పై అప్పు తెచ్చి బికారి అయిపోయిన సందర్భంలో అప్పుడే వచ్చింది జిందాల్ సంస్థ. ఏజెన్సీలో మైనింగ్ చేసి అక్కడి నుంచి వచ్చిన దాన్ని శృంగవరపు కోట సమీపంలో ప్లాంట్ ఏర్పాటు కోసం జిందాల్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ జిందాల్ సంస్థతో భూములు ఇప్పిస్తున్న విధంగా మంత్రాలు చేసి 3 కోట్ల రూపాయలు దొబ్బి అప్పులు తీర్చుకున్నాడనేది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ జిందాల్ దగ్గర ₹1 తీసుకుంటే జిందాల్ మీద మాట్లాడే అర్హత నాకు పోద్దు కదా. అవును, ఏదైనా ఒక కంపెనీతో మనకు లాలుచి ఉంటేనే కదా అవును డబ్బిస్తారు. మరి అది లేదు కాబట్టి జిందాల్ భూమి ఇప్పించింది నేనే, దగ్గరుండి రైతులతో మాట్లాడి ఇప్పించింది నేనే. ఎందుకంటే మా ప్రాంతంలో జిందాల్ అన్నది ఒక కంపెనీ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది, మా గ్రామాలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా డెవలప్ అవుతాయని ఒక ఉద్దేశంతో ఆ రోజు ల్యాండ్ ఇప్పించడం నాదే దగ్గరుండి నేను మా సర్పంచులు పెద్దలందరూ కలిసి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు మాకు విపరీతమైన థ్రెట్ ఉండేది. ఏంటంటే బాక్సైట్ ఏజెన్సీలో తీయాలన్నప్పుడు ఏంటంటే నక్సల్స్ ఇబ్బంది ఉండేది. వాళ్ళు అక్కడ ఏ బుక్ దొరికినా ఏది దొరికినా ఫస్ట్ పేరు నా పేరు ఉండేది. ఒక ఎమ్మెల్యేని, మా సిట్టింగ్ ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని కూడా చంపేశారు. అంతకంటే ముందులేండి మా ఇష్యూ. అయినప్పటికీ కూడా మీ కంపెనీ వస్తే బాగుంటుంది కదా అని ఉంటే అప్పట్లోనే నాకు గన్మ్యాన్లు ఇచ్చారు. నా క్యాడరేట్లో 2008లో నేను వైస్ ఎంపీగా ఉండగా నాకు గన్మ్యాన్లు ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకు? థ్రెట్ ఉందా మీకు? థ్రెట్ ఉందని అంటే జిందాలకు భూమి ఇప్పిస్తున్నాం అని చెప్పి థ్రెట్. మా ఉద్దేశం ఏంటి, రైతులందరూ విల్లింగ్ ఇవ్వడానికి, కంపెనీ వస్తే బాగుపడుతుంది, ఏరియా ఫ్యామిలీస్ బాగుపడతాయని. అలాగే ఇంటి దగ్గర పోలీసులు ఒక 7 కాపలా ఉండేవారు నాకే. ఇంట్లో వాళ్ళందరూ భయపడితే వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను ఒక 2 years. అప్పుడు నాకు గన్ లైసెన్స్ కూడా ఇచ్చారు. స్టిల్ ఐ హ్యావ్ మై గన్ లైసెన్స్ కూడా ఉంది. అలాగే రైతులకి అన్యాయం జరుగుతుందని చెప్పి జిందాల్ ధర్నాలు చేస్తే పోలీస్ పికెటింగ్ అంతా పెట్టారు వాళ్ళు ధర్నా తీయించడానికి. ఆ రోజు వెళ్ళి ఆఫీస్ మీద మేము తగులు పడ్డాం, గొడవలు పడి ఇదిగో ఆఫీస్ అద్దాలు పగలగొట్టింది నేనే, నాకే తెగింది. నేనే చేతితో అద్దాలు పగలగొట్టాను. చిన్నగా తెగిందిలేండి. మరి అది అంతే ఉంది. ఇలా కొడితే ఎక్కడ తెగుతుంది కానీ ఎక్కడ తెగదు కదా. ఇలాగ అద్దం కొడితే ఎక్కడ తెగుతుంది. సో ఆ గొడవ పడ్డాం. తర్వాత భూములు నేనే దున్నించేవాడిని. ఏంటి రైతులకి న్యాయం జరగలేదు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాన్నారు ఇవ్వలేదని. అలాగే ఆఖరికి ఈ రోజుకి కూడా గొడవలు పడుతూ మీకు ఈ వారంలోనే ఎప్పుడో జిందాల్కే కాదు గవర్నమెంట్కి అధికారులందరికీ నోటీసులు వెళ్తాయి. జిందాల్ మీద కేసు కూడా నేను జిందాల్తో పోరాడంత శక్తిమంతుడా రఘురాజ్ గారు? జిందాల్తోనే కాదు ఎవరితోటైనా పోరాడతాను నేను. ఆ ధైర్యం ఏంటి, ఆ మొండి ధైర్యం ఏంటి? నా సైడ్ న్యాయం ఉంది అనిపిస్తే ఎవరితోటైనా పోరాడతాను. మరి పోరాటం చేస్తున్న మీ పైన ఇక్కడ ఒక ఆరోపణ. గాదిలేలో ఉన్న గిరిజనులకు చెందిన 40 ఎకరాల భూమిని మీ అనుచరుల పేరిట ఎకరా 4 లక్షల చొప్పున రాయించుకొని 10 రోజుల తర్వాత జిందాల్ కంపెనీకి రిజిస్టర్ చేసి 3.2 కోట్ల రూపాయలు డబ్బులు, 80 లక్షల రూపాయల షేర్లు, 10 ఉద్యోగాలు, 30 లక్షల మొత్తము 4 కోట్లకు పైగా కాజేశాడు. గిరిజన రైతులకు మాట ప్రకారము ఇవ్వాల్సిన 1.6 కోట్లు ఇవ్వకుండా ఇప్పటికీ కోర్టులో వాళ్ళని తిప్పి ఇబ్బందులు పెడుతున్న పెద్ద మోసగాడు అని. అసలు ఎవరు కోర్టు తిరుగుతుండ్రో, ఎవరు తిరగట్లేదు. రెండోది అంతా వాస్తవం అయితే సార్ వాళ్ళందరి కోసం పోరాటం చేస్తున్నాం, రైతుల కోసం. మేము ఏదైతే షేర్స్ ఇస్తా అన్నారో కంపెనీ షేర్స్ ఇవ్వకుండా అన్యాయంగా వాళ్ళకి ఆ రోజు జిరాయితీ భూమికి 6 లక్షలు 2 లక్షల షేర్స్, గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ ల్యాండ్స్కి 2 లక్షల రూపాయలు క్యాష్, 2 లక్షల రూపాయలు షేర్స్ అన్నారు.
16 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆ 2 లక్షలు ఇస్తామని తీసుకోమని అందరూ మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీసీ కాబట్టి వాళ్ళని ప్రలోభ పెట్టో భయపెట్టో ఇబ్బంది పెట్టో షేర్లు అయితే ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఇచ్చారు. నేనైతే అందరినీ తీసుకోవద్దని చెప్తా ఉన్నాను. ఎందుకంటే కంపెనీ వచ్చినప్పుడు ఏంటంటే కంపెనీలో మాకు షేర్స్ ఉంటాయన్నారు. షేర్స్ ఉంటే ఈరోజు షేర్ వాల్యూ ఎంత ఉంటుంది? ఆ రోజు మేము 2 లక్షల రూపాయలకి భూమి ఇచ్చారు, 2 లక్షలు షేర్ అన్నారు. ఈ రోజు కంపెనీ వాడు ఎకరం ఏమో 1.5 అమ్మడానికి చూస్తున్నాడు. 2 లక్షలు క్యాష్ 2 లక్షలు షేర్ అంటే 50% ఓనర్ కదా ఎవరైతే రైతు ఉన్నారో. అట్లీస్ట్ మేమేం అడిగామంటే ఆ 2 లక్షల రూపాయలకి వడ్డీ వేసైనా ఇవ్వండి, బ్యాంక్ ఇంట్రెస్ట్ అయినా అంటే ఇవ్వలేదు కంపెనీ. సో అందుకు కంపెనీ మీదకి నేను కేసుకి వెళ్తున్నాను. అంటే మీకు కంపెనీలో నేను అంటే కంపెనీలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తారని మీరు డబ్బులు వసూలు చేశారు. మీ మాట ప్రకారం జిందాల్ కంపెనీ వారు ఉద్యోగాలు లేకపోవడంతో ఇలా ఫ్లేట్ ఫిరాయించి యుద్ధానికి తలపడుతున్నారు. నా మాట వినరా మీరు అనేసి. నీళ్ళు తాగదండి మధ్యలో మంచినీళ్ళు తాగారంటారు. లేదు, మీ మాట వినని కారణంగా ఇలా ఫ్లేట్ ఫిరాయించారు, గిరిజనుల భూములు కాజేశారు, ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు కాజేశారు, ఎవరు అడిగినా కూడా దౌర్జన్యం చేస్తున్నారు, మీపై కేసులు పెట్టడానికి కూడా భయపడుతున్నారు. ఒకవేళ కేసులు నమోదైనా అప్పట్లో టీడీపీ నాయకులు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారిని పట్టుకుని ఎలాంటి కేసులు లేకుండా చేయించుకున్నారు మీ పైన. పైగా ఈ రోజు కలరింగ్ ఇస్తున్నారు, జిందాల్ పైన నేను పోరాటం చేస్తున్నానని. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికే చేస్తున్నారంటే ఏమంటారు? అంటే ఒక మనిషి మీద ఇన్ని రకాలుగా ఆరోపణలు చేయొచ్చా, 1% కూడా వాస్తవం లేకుండా ఇన్ని మాటలు మాట్లాడొచ్చా అన్నది ఈ రోజుకి రాజకీయాలు ఎప్పుడు నేను చూడలేదు. మీ దగ్గరే నేను వింటున్నాను. ఇవన్నీ ఒక పని చేస్తే బెటర్. మీరు శుభ్రంగా ఈ కెమెరాలు ఇవన్నీ పట్టుకొని మా ఊరు వచ్చేస్తే ఖచ్చితంగా శుభ్రంగా మీరు అన్న పాయింట్స్ అన్నీ కూడా శుభ్రంగా ఎస్కౌట్ సెంటర్లో ఎక్కడ కూర్చొని ఇవన్నీ మనం ఎంక్వైరీ చేసుకుంటే మీకు తెలుస్తుంది. పబ్లిక్ లో మీకు వాస్తవం తెలుస్తుంది. నాకు తెలియక్కర్లేదు, నాతో ఉన్నోళ్ళకి తెలియక్కర్లేదు. మీ ద్వారా టీవీలో చూస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు వాస్తవం ఏంటన్నది ఈరోజు. కాకపోతే అంత బాగా స్టోరీ గట్టా ఎవరు బాగా తయారు చేశారు అన్నది బాగుందా కథ? కథ కాదు, ఇలా ఉంటుందా అని అనుకుంటా ఉన్నాను నేను. ఇన్ని రకాలు ఉన్నాయా అక్కడ డిస్కషన్స్. ప్రజల్లో ఎవరు కూడా ఇప్పుడు మీరు అంటున్న వాళ్ళు అందరూ తెల్లవారులేసి నా దగ్గర కూర్చొని మీ అందరూ సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీ అందరూ తిరుగుతాం. ఈ రోజుకి జిందాల్ రైతులకు అన్యాయం జరిగింది, మాకు సపోర్టివ్గా నిలబడమంటే వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ కోసం టెంట్లు వేయించడం ఏంటి, కుర్చీలు వేయించడం ఏంటి, భోజనాలు పెట్టడం ఏంటి, అన్ని బాధ్యతలు పడతాను నేనే. మరి జిందాల్ కంపెనీ వాడికి నాకు ఏమాత్రం ఎంత % లాలు ఇచ్చి ఉన్నా ఇవన్నీ నేను చేయగలనా? కంపెనీ వాడి ద్వారా ₹1 తీసుకుని మీకు టు బి ఫ్రాంక్ మీకు చెప్తున్నాను, కంపెనీ పెట్టేటప్పుడు మీ తీర్మానాలు ఇవ్వలేదు. పొంది మీ డిమాండ్స్ నెరవేరకపోయేసరికి జిందాల్ పైన మీరు యుద్ధానికి దిగుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్ని నమ్మించడానికే. అంటే మా డిమాండ్ ఏంటి? రైతులకి ఇవ్వాల్సిన షేర్స్ ఇవ్వండి అంటాం. దానికి రైతుల నుంచి మీరు డబ్బులు దొబ్బారు, ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు దొబ్బారు. ఇంకెలాంటివి కూడా ఉంటాయా? చెప్తున్నాను కదా, మీ పంచాయతీ తీర్మానాలు ఇవ్వలేదు. 4 పంచాయతీ వాళ్ళు మాకు గవర్నమెంట్ చెప్పింది, పెద్దలు చెప్పారు. మేము ఏంటంటే రైతులతో మాట్లాడకుండా అలాగిచ్చేస్తాం. రైతులతో మాట్లాడాలని చెప్తే లలిత్ అనే ఒక అతనితోటి ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చాడు ఆయన. మీరు మా ప్రెసిడెంట్ని అడగొచ్చారు, మేము అందరూ కూర్చున్నాం. మామూలు చిన్న ఇల్లు కట్టుకుంటేనే పంచాయతీ తీర్మానం డబ్బులు అడిగే పరిస్థితులు మీకు తెలుసు. సో మేమేమన్నామంటే మేము డబ్బు అడగలేదు, మిమ్మల్ని డబ్బులు అడగలేదు, మీరు రైతులతో మాట్లాడుకోవాలి, మాకు టైం ఇవ్వండి. ఎవరైతే లలిత్ అన్న అతను మా దగ్గరికి డబ్బు పట్టుకొచ్చాడో అతను ఈ కంపెనీ నుంచి ముందు తీయండి అని అప్పుడు వాచస్పతి గారు అని ఒక పెద్ద ఆయన వచ్చారు, వాచస్పతి పంతులు గారు, ఆయనతో చెప్పడం జరిగింది. ముందు అతను కంపెనీ నుంచి తీసాక మీరు మా దగ్గర రండి, ఎందుకంటే మాకు అలవాటు లేని పని, మీరు డబ్బు పంపించారు, మేము డబ్బు కోసం మేము పని చేయం అని ఆ 4 సర్పంచులు మేము అందరం కూర్చొని తీర్మానాలు తర్వాత ఒక 1 రోజులు 10 రోజులు రైతులందరినీ రైతులతో మాట్లాడకుండా ఇచ్చేమని అలా చెప్తాం. రైతులు విల్లింగ్ తీసుకొని అప్పుడు తీర్మానాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగని చెప్పి కంపెనీ వాడి దగ్గర నేను కానీ అక్కడ ఉన్న ప్రెసిడెంట్లు కానీ ఎవరు కూడా లాలుచి పడిన పరిస్థితి లేదు. రెండోది, ఆ కంపెనీ రావడం వల్ల మేము నష్టపోయాం అంటే రాజకీయంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా, ఇలా కొంతమందికి అపోహలు ఉండడం, లేకపోతే ఇది క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు, ప్రతిపక్షం వాళ్ళు అవనండి, లేకపోతే మాతో పడిన వాళ్ళు అవనండి, ఇలా కంపెనీ వచ్చేసింది, ఇన్ని డబ్బులు వచ్చేసాయి, ఎంత వచ్చేసింది, ఈయనంత బాగుపడిపోయారు అన్నది ప్రచారాలు అయ్యి 1987లో మా చిన్నాన్నగారు ఫస్ట్ ఎంపీపీ అయితే 80% ఆఫ్ ఓట్స్ మా 4 పంచాయతీలు అన్నాం కదా అక్కడ వచ్చి, తర్వాత ఈ కంపెనీ వాడు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు మాకు ఓట్ పర్సెంటేజ్ కూడా మా మీద అనుమానాలు పెరిగిపోయాయి. కంపెనీ వచ్చేస్తుంది, వీళ్ళకి ఏదో ఇచ్చారు, వీళ్ళేదో పెద్దవాళ్ళు అయిపోతున్నారు అన్న ఒక ఫీలింగ్ అయితే అందరికీ రావడం, దాని నుంచి మేము పొలిటికల్గా కూడా నష్టపోయాం. మేము
పొలిటికల్గా మా 4 పంచాయతీలో మా పార్టీ అంటే నాతో ఉన్న అందరూ కూడా రాజకీయంగా కొంత గ్యాప్స్ పెరిగిపోయి అందరికీ, లేకపోతే బాగా సపోర్ట్ చేసేవారు. 4 పంచాయతీలు కూడా ఒక మాట మీద 70-80% ఓట్లు నేను జడ్పీటీసీగా నిలిచినప్పుడు కూడా వేశారు నాకు. ఎప్పుడైతే ఈ కంపెనీ వచ్చిందో రాజకీయంగా కూడా మాకు నష్టం జరిగింది, టు బి ఫ్రాంక్. లేకపోతే ఈ కంపెనీ అన్నది రాకపోతే రైతులు బాగుండేవారు, ఇటువంటి అపోహలు ఉండవు, అందరూ బ్రహ్మాండంగా ఉండేవారు. కాకపోతే కంపెనీ వచ్చి భూములు పోయిన రైతులు మాత్రం నిజంగా అన్యాయంగా. ఈ ప్రేమలోకంలో ఉన్న ప్రేమ అంతా కూడా ఉత్త బూటకమే అంటారు, నిజమైన ప్రేమ కాదు అది. మీరు అడిగిన ప్రతి దాంట్లోని కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్స్ అన్నీ అయితే ఉన్నాయి, కాకపోతే ఆడ రాసింది అయితే తప్పు. ఆ పాయింట్స్ అన్నట్ల మీద మనం ఎంక్వైరీ చేయొచ్చు. మీరు జిందాల్ కంపెనీ, జిందాల్ కంపెనీ అన్నారు, తర్వాత సోంపురం అన్నారు, తర్వాత గ్యాస్ అన్నారు, తర్వాత ఇంకా వేరు వేరే చెప్పారు కదా. కాకపోతే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు, అక్కడ జరిగింది వేరు. వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఈర్షాభావం, ఈ వెనకాతలు ఎందుకు ఇలా తిరగాలని. ఇదిగో మొన్న ఎవరో చెప్తా ఉన్నారు, మీరు పెట్టిన ఫ్లెక్సీలు మీ నాయకులు చూడలేదా అని. ఏమంటే ఎవరు చూసినా కింద నుంచి పై వరకు కాలిపోద్ది. ఏంటి మొత్తం నాకు ఎమ్మెల్సీ నేను గెలిచిన తర్వాత సినిమా పేర్లు పెట్టేసి అన్ని పోస్టులు పెట్టారు నాకు. సో ఏంటంటే ఈర్షాభావం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు మా మీద. నేను ఎప్పుడు కూడా అదే అనుకుంటాను, మీకు ఉత్తరం రాశారు కదా, అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత రాసినోడికి తెలుసు. నేనేమనుకుంటానంటే పోనీ పాపం ఆడ బాధలుగా ఉంది, ఆడ ఈర్ష ఏడుపు లోపల అక్కసు ఉంటుంది, ఆడ నాయకుడు అయిపోదు అనుకుంటాడు, అవ్వలేడు. జనం వాళ్ళ వెనకాల తిరగాలనుకుంటారు, వాళ్ళ వెనకాల తిరగరు. మాతో జనం తిరుగుతారు, మేము జనం పట్ల ఉన్నాం, జనం కోసం మేము మాట్లాడుతున్నాం, జనం కోసం మేము ఫైట్ చేస్తాం. మీరు చెప్పారు కదా జిందాల్తో పోటీ మీరు పోరాట శక్తి అనేసి, అంటే అందులో కూడా ఒక మాట చెప్తున్నా సార్. మీరు జిందాల్తో తగ్గు పడుతున్నారు కదా, సాయంత్రం నాకు ఆపరేషన్ అయ్యాక వాకింగ్కి వెళ్తుంటాను అప్పుడు సాయంత్రం పూట, వారానికి ఒక రోజు 2 రోజులు ఖాళీ అయితే. మీరు ఈ రోడ్డు మీద వెళ్ళడం మంచిది కాదు నాకు సలహా చెప్పారు. ఎందుకు మీరు అన్నారు జిందాల్తో మీరు యుద్ధానికి వాళ్ళ వెర్షన్ మీ భద్రతకు. నాకు మధ్యలోని రెగ్యులర్గా ఉన్న గన్మ్యాన్లు కాకుండా అప్పుడప్పుడు సెలవు పెడితే వేరే వాళ్ళు వస్తారు కదా, గన్మ్యాన్లతో ప్రమాదం అని. గన్మ్యాన్లతో ప్రమాదం కాదు, ఆ గన్మ్యాన్లో భయపడిపోయిన పరిస్థితి. సార్ వద్దు సార్ ఈ రోడ్డు, మీరు అసలే వాళ్ళతో తగ్గు పడుతున్నారని. ఇందిరాగాంధీ గారు కావచ్చు, పరిటాల రవీంద్ర గారు కావచ్చు, గన్మ్యాన్లతోనే కదా పాపం ఇబ్బంది పడ్డారు. వీళ్ళు భయం, వీళ్ళు నా మీద అభిమానం కొద్దీ చెప్పిన వాళ్ళు, సార్ ఎందుకు సార్ ఈ రోడ్డు వద్దు, తోటలో పొలంలోకి నడిచి వెళ్ళిపోదాం అని. మనల్ని ఎవరేం చేస్తారు అంటే నేను మాకు అప్పుడు జిందాల్ ఇష్యూ అప్పుడు నక్సల్ ఇబ్బంది ఉందంటే నన్ను ఏం చేయరు సార్. ఈరోజు మీరు అన్నట్టు అందులో ఏమాత్రం న్యాయం ఉన్నా అన్నలు ఎప్పుడూ నన్ను తీసుకెళ్ళిపోదురు. అన్నాలు మీపై కరుణ చెప్తున్నారు. ఖచ్చితంగా నేను ఒకటే చెప్పాను ఆ రోజు, పోలీస్కైనా అదే చెప్పాను, సార్ నాకు వద్దు గన్మ్యాన్లు గట్ట, ఎందుకంటే నన్ను ఏమీ చేయరు సార్. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్న ఏజెన్సీ బార్డర్, మా ఇల్లు దాటితే ఏజెన్సీ అనంతగిరి ఏరియా. ఒకవేళ అన్నలుగా ఉండేటట్టు అయితే అక్కడే ఉంటారు ఆ ఏరియాలోనే. నన్ను ఎప్పుడో తీసుకెళ్ళిపోను. మీకు ఇంకోటి కూడా, జిందాల్ అయినప్పుడు నాతో మాట్లాడలేదు కానీ మిగిలిన ప్రెసిడెంట్ల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిజమైన వాళ్ళో కారణాలో తెలియదు, వాళ్ళైతే మాట్లాడారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు వద్దని చెప్పండి రాజు గారికి అన్నీ అని చెప్పడం జరిగింది. 2019లోని మరి అతను నిజమో అబద్ధమో తెలియదు కానీ అతను సార్ మేము ఇందులో తిరిగి వాళ్ళం సార్, అప్పుడు మీ ఇంటికి వచ్చాం సార్, రెక్కి చేసాం సార్ అని చెప్పారు. మరి అతను నిజం అబద్ధం తెలియదు మనకి, అతను చెప్తే మనం ఎన్నో తప్పించి. సో ఇటువంటిది ఇది ఏదున్నా ఎప్పుడో నన్ను అన్నలు తీసుకొని సినిమా చూపించిపోను నన్ను, ఎందుకంటే సార్ బార్డర్లో ఉంటాను, ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటాను, మా సింగిల్ హౌస్, ఒక మనిషి వచ్చినా నన్ను తీసుకెళ్ళిపోవచ్చు, ఎవరు ఉండరు. అంత ఈజీగా అయితే లేరు, బలంగానే ఉన్నారు. ఒక మనిషి ఎలా తీసుకెళ్తారు, బలంగానే ఉన్నారులేండి. ఈ బలం కంటే ఈ బలం ఎక్కువ, గుండె బలం ఎక్కువ, ఈ బలం కూడా ఎక్కువ. బుద్ధి బలం, గుండె బలం. బుద్ధి బలం కాదు, కమిట్మెంట్. లేకపోతే ఎంతమందితో ఫైట్ చేయలేను కదా. ఈరోజు జిందాల్తో ఫైట్ చేస్తున్నానంటే గతంలో ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఉన్నట్టే, ఆఫ్ ది రికార్డ్. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అయితే తెద్దామని పాజిటివ్గా ఉంటుంది గవర్నమెంట్. ఎంఎస్ఎంఈ పార్క్ అక్కడ వస్తుంది, మేము రైతుల కోసం న్యాయం చేయని అంటాను. ప్రతి మీటింగ్లో మాట్లాడతాను నేను. డిఆర్సీ మీటింగ్లో జిందాల్ గురించి మాట్లాడాను, మన 4 జిల్లాల కలెక్టర్ మీటింగ్లో నేను మాట్లాడాను, జిందాల్కి భూమికి సంబంధం లేదని మాట్లాడుతున్నాను, మేము న్యాయ పోరాటానికి వెళ్తున్నాను డైరెక్ట్గా చెప్తున్నాను. సరే మీ పోరాటము ఏ ఫలితాలను తీసుకొస్తుందో చూసాం. ఫైనల్ కూడా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను అడగలేను కానీ శివాజీ మాస్టర్ మరియు వారి పార్ట్నర్స్కి చెందాల్సిన గీతాంజలి కాలేజీ జాగా కూడా అమ్మేసుకున్నాడు. శివాజీ మాస్టర్ ఎవరు మీరు చెప్పాలా? మా బావగారు, మా మేనత్త కొడుకు, మా అక్క భర్త. వాళ్ళకి చెందాల్సిన కాలేజీ అందరిది, మా అందరిది. అది శివాజీ మాస్టర్ చూసేవారు స్కూల్, అది కూడా
స్కూల్ అది అయినా చూసేవారు. నేనే మా స్కూల్కి ఫస్ట్ స్టూడెంట్ని, నా కోసం పెట్టిన స్కూలే. అంటే మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం, మీకోసం స్కూల్లో పెట్టేశారా? అంటే ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు. విజయనగరంలో జాయిన్ చేశారు. వారం రోజులు ఉన్నాం అక్కడ, హాస్టల్లో ఉన్నాం. చిన్నప్పుడు హాస్టల్లో పెట్టారు, ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు, నేను మా చిన్నాన్న కొడుకు. సో ఇవన్నీ ఎందుకంటే శివాజీ మేషారు స్కూల్ స్టార్ట్ చేశారు ఇక్కడ. ఆయన బీఈడి కాలేజ్ లెక్చరర్. చాలా బాగుంది స్కూల్ అది కూడా. సో తర్వాత గీతాంజలి కాలేజ్ పెట్టారు. తర్వాత ఐవిఎన్ డిగ్రీ కాలేజ్ అని పెట్టారు. తర్వాత 2009లోని బ్యాడ్ లక్ మా బావగారు చనిపోయాక అప్పుడు స్కూల్ చూడాల్సిన బాధ్యత వచ్చింది. అప్పుడు దాకా మా అన్నయ్య మా అక్క కూడా వెళ్ళేవారు స్కూల్కి. అక్కడ నుంచి ఏమైందంటే అందరూ వైజాగ్ షిఫ్ట్ అయిపోయారు. మా బావగారు చనిపోయాక అక్క కూడా వైజాగ్ షిఫ్ట్ అయిపోయారు. అన్నయ్య వైజాగ్లో ఉంటారు, నేను ఒక్కడిని రాజకీయంలో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉండాలి. సో అప్పుడు ఏమనుకున్నామంటే ఎవరో ఒకరు చూసుకుంటే బెటర్ కదా అని కేంబ్రిడ్జ్ స్కూల్ గీతాంజలి కలిసి ఒక ప్రాపర్టీ వాల్యూ వేసి, ఇది కూడా మళ్ళీ మీరెంత మంచోలా, మీరెంత సౌహృదయులా అంటారు, వాస్తవం మాట్లాడు. నేనేమన్నానంటే 4 షేర్లు కదా, మీరు ఎవరన్నా తీసుకుంటే మనిషికి 50 లక్షలు ఇచ్చారు, నేను తీసుకుంటే 75 ఇస్తాను. సినిమాలో 50, మీరు ఇస్తే 75 నేనే అన్నాను. ఎందుకంటే నేను అక్కడ ఉండేవాడిని కదా. ఇప్పుడు దానివల్ల లాభం ఈ రోజు కలితే రేపైనా దానివల్ల 10 రూపాయలు కలిసి వస్తుంది, నష్టం అయితే జరగదు. సో జరిగినప్పుడు ఎవరికి ఇస్తాం? బయట వాళ్ళు కాదు కదా. మా అక్క, మా అన్నయ్య, మా అమ్మగారు. మా అమ్మగారికి వాటా, నాకు వాటా, మా అన్నయ్యకి వాటా, మా అక్కకి వాటా. మా అక్కకి వాటా ఏంటి, గీతాంజలి సైట్ ఉంది కదా, అది మేము మా అక్కకి ఇచ్చిన సైట్. అంటే ఎక్కడో పొలం ఇచ్చాం, పొలం అమ్మేసి ఈ సైట్ కొన్నారు శివాజీ గారు. సో ఆ సైటు ఇదంతా కలిపి ఒక ప్రాపర్టీ చేసి అక్కకు ఒక వాటా, అమ్మకు ఒక వాటా, 4 4 వాటాలు. సో వాళ్ళ 3 డబ్బులు ఇచ్చి నేను తీసుకున్నది అది. ఇంకా అమ్మగారికి పూర్తి డబ్బు ఇవ్వలేదు నేను. మరి మీ దగ్గర ఉందా, అమ్మేశారా? మా దగ్గర ఉంది. మీ దగ్గర గీతాంజలి సైట్ 2009 ఎలక్షన్కి అయిపోయినట్టు ఉంది. 1,80,00,000కి అమ్మేశాను ఆ రోజు. 2009 అనుకుంటా, 9 ఎలక్షన్కే. 14 ఎలక్షన్కి మెట్టపాలెం అనే పొలం 23 ఎకరాలు అమ్మాను. 1,88,00,000కి అమ్మింది. ఈరోజు 25 కోట్లు ఉంటుంది. అది తెలిసినప్పుడు ఎలా ఉంటుంది బాధ? జరుగుతుంది, జరగనివ్వడమే. ఓకే, అంత పోయేదే ఉంటే రాబడి ఎప్పుడు? రాబడి ఏం కొద్దిగా ఆ స్కూల్ మీద, స్కూల్ బాగానే ఉండేది. తర్వాత స్కూల్ నారాయణ టైఅప్ ఇచ్చాం. అంటే మనం చూడలేకపోతున్నాం. నా వైఫ్ పాలిటిక్స్, నేను పాలిటిక్స్. వైఫ్ స్పోర్ట్స్ ఉమెన్? స్పోర్ట్స్లో కూడా ఉండే ఆవిడ. షటిల్ బ్యాడ్మింటన్లో నేషనల్స్ ఆడింది. కాలేజీలో మెడల్స్ ఉన్నాయి. కాలేజ్ డేస్ నుంచి కూడా ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ ఆవిడదే. ఈ రోజుకి మాస్టర్ అథ్లెటిక్స్కి గేమ్స్కి వెళ్తుంది. అథ్లెటిక్స్లో మొన్న గుడివాడలో జరిగినప్పుడు కూడా 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఇప్పటికీ పరుగు పందెంలో పాల్గొంటారా? పరుగు పందెం కాదు, ఈ మాస్టర్ అథ్లెటిక్స్కి వచ్చేసరికి ఏంటంటే డిస్కస్ త్రో, షార్ట్ పుట్, జావలిన్ అవి ఉంటాయి కదా, వాటిలో పార్టిసిపేట్ చేస్తాను. నేను మాస్టర్ అథ్లెటిక్స్కి జిల్లాకి ప్రెసిడెంట్, స్టేట్కి చీఫ్ ప్యాటర్న్ ఉన్నాను. షటిల్ బ్యాడ్మింటన్కి జిల్లాకి మొన్నదాకా ప్రెసిడెంట్ ఉండేవాడు, ఇప్పుడు హానరబుల్ చైర్మన్ నేను. అలాగే స్టేట్కి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను బ్యాడ్మింటన్లో. ఒక స్పోర్ట్స్ మ్యాన్ కూడా దాగి ఉన్నాడు మీరు. ఉన్నాడు. ఎంత మంచి వాళ్ళు కదా, నాకు అర్థం కాలేదు. అసలు మీరు ఎంత మంచి వాళ్ళు, ఇంత మంచి వాళ్ళు లేదు, నాకు అనుభవం వస్తుందండి మిమ్మల్ని చూసి. అసలు నాకు స్వాతిముత్యంలో కమల్ హాసన్ మీరు ఒకటే అనిపిస్తుంది నాకు. అంటే ఆయన యాక్టింగ్ చేస్తాడు, ఇది రియల్. అంతేనంటారా? అది రియల్, ఇది రియల్. ఓకే, ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ చక్రవర్తి కావచ్చు, కరి పద్మశ్రీ అనుకుంటా ఆవిడే కావచ్చు, జయమాలం వెంకటరమణ గారు కావచ్చు, పోతుల సునీత గారు కావచ్చు, రిజైన్ చేశారు పదవులకు కూడా. వాళ్ళు చేసేంతవరకు యాక్సెప్ట్ చేయలేదు. కానీ మీది మాటకు ఒకటి డిస్క్వాలిఫై చేసేసారు. ఏంటి అసలుకి? వాళ్ళు మా కొద్దు బాబు అని రిజైన్ చేసినా యాక్సెప్ట్ చేయలేదు, అక్కడ చేయలేదు, మిమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. ఇది అర్థం కావడం ఈ పోలిక. మరి ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, అది మీకే అర్థం కావాలి. కొన్ని మేము చెప్పకూడదు. ఇందులో కూడా చాలా విషయాలు మాట్లాడకూడదు అనుకుంటాను. కానీ నేను మార్నింగ్ కూడా అన్నాను మీతో, నాకు మాట్లాడకూడదు అనిపించిన ఏవి నేను మాట్లాడినని. కాకపోతే అందులో అబద్ధం ఉంది కాబట్టి చెప్పాను. మరి ఇందులో ఏది దాగి ఉందో తెలియదు. ఎందుకు రిజిగ్నేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అన్నది తెలీదు. రాజకీయాలు ఉంటాయి సార్. చాలా విషయాలు చెప్పారు. ఫైనల్గా మీ యొక్క జర్నీ ఎటుపోతుంది, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏం లేదు సార్, సేలింగ్ విత్ ది టైము, సేలింగ్ విత్ కార్యకర్తలతో కలిపి వెళ్ళడం, ప్రజలతో కలిసి ఉండడం ఇష్టం. భవిష్యత్తు కార్యాచరణ అంటే పార్టీ పరంగా ఏం నెక్స్ట్ ఏంటి? ఇదే పార్టీలో కొనసాగుతారు? ఈ పార్టీ మాకు వద్దు, నువ్వు నీకు మాకు పడదు, నువ్వు వెళ్ళిపో అంటే ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది? ఇంకా అటువంటి ఆలోచన రాలేదు, ఆ పరిస్థితి రాదని అనుకుంటున్నాను. వచ్చినప్పుడు నిర్ణయం ఏదో ఒకటి తప్పదు, రాజకీయాల్లో ఉండాలా. ఓకే, అంటే రెండో పని రెండో వ్యాపారం తెలియదు మనకి. ఓకే, రాజకీయమే వ్యాపారం మీకు?
రాజకీయ వ్యాపారం కాదు. రెండో వ్యాపారం తెలియదన్నారు కదా, రాజకీయమే ఒక వ్యాపారం అంతే కదా? మాకు టు బి ఫ్రాంక్ ఇంకో విషయం కూడా చెప్తాను. మీరు అన్నారు కదా, లాస్ట్లో జగన్ గారితో డిస్కషన్ మీటింగ్ జరిగింది. నేను మా జిల్లా ప్రెసిడెంట్ మా కడబండి శ్రీని గారు, రగన్న నువ్వు ఒక స్క్రీనింగ్ చేయంటే నేను చేయలేను సార్ అని కొంత డిస్కషన్ సార్తో నడిచినప్పుడు మా జిల్లా ప్రెసిడెంట్ గారు చంద్రశ్రేణి గారు అన్నారు, సార్ రఘు రాజకీయాలు ఆశ చాలా పాటు చేశారు సార్, మనం సపోర్ట్ చేయాలన్నారు. అంటే రగన్న ఏమైనా పని ఉంటే చూడు తెచ్చుకో నేను చేసి పెడతాను అన్నారు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా. అంటే సార్ నాకు రాదు సార్, అలాగా మీరు నాకు ప్రాజెక్ట్ ఇచ్చిన నేను చేసుకోలేను, నాకు నా రాజకీయం నా గౌరవం ఇవ్వండి చాలు, నేను మీరు అలా చెప్తే అలా చేస్తాను, అది కాకుండా మీరు నాకు ప్రాజెక్ట్ ఇచ్చిన చేయడం నాకు పైరులు చేసుకోవడం రాదు సార్ అని చెప్పి వచ్చినాను నేను. ఇక అందరూ మిత్రులు అందరూ అంటారు మీరు ఎలాగైతే అన్నాలని. సరే చూద్దాం మరి, ఇదే నీతి నిజాయితీతో ఎంతకాలం రాజకీయాలు ఉన్నంతకాలం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కాదనుకొని పొమ్మన్న రోజు మీ జర్నీ ఎటువైపు అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ రఘురాజ్ గారు, నమస్తే. థ్యాంక్ యూ.